నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు పరిమళిస్తున్న విద్యా కుసుమాలు. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల గురించి మాట్లాడకపోతున్నామని చెప్పి, విద్యార్థులకు జీవితంలో కీలకమైన చదువు అయిన ఇంటర్మీడియట్ స్థితిగతులు, రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, గత సంవత్సరం ప్రభుత్వ కళాశాలలు విజయాలు, ఈ సంవత్సరం ఆ కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడానికి టీస్టాట్ స్టూడియోలో ఉన్నారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కీలక అధికారిని ఆర్జేడి శ్రీమతి జయప్రదబాయి గారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో రిజల్ట్స్ కి సంబంధించి వివరించడానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు. ఒకరు రాజన్న గారు సిద్దిపేట నుంచి వచ్చారు, ఆనంద్ కుమార్ గారు ఉన్నారు నారాయణపేట జిల్లా నుంచి, భద్రసేన్ గారు ఉన్నారు వనపర్తి పెంబర్తి నుంచి. వీళ్ళతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అందులో చదువుకుంటున్న విద్యార్థులు విజయాలను ఏ విధంగా అందుకుంటున్నారో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికి కూడా టీసాట్ కి స్వాగతం. థ్యాంక్ యూ శ్వేత. మళ్ళీ మీరు టీసాట్ కి వచ్చి మాతో పాటు ఈ వేదికను పంచుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండి. జయప్రద గారు, ప్రభుత్వం జూనియర్ కాలేజెస్ ఇంటర్మీడియట్ లో ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ శ్వేత. యా, ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం. దానికి గౌరవనీయులు మన సెక్రటరీ గారు శ్రీ యోగిత రాణా మేడం అండ్ మన డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ కృష్ణ ఆదిత్య గారు ఇద్దరు కూడా కలిసి ఇంటర్మీడియట్ వ్యవస్థని బలోపేతానికి చాలా చాలా అంటే చాలా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి కృషి జరుగుతుందండి. ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా చాలా అవసరాలు. ఇంతకుముందు మనకు ప్రభుత్వంలో కొంచెం ప్రభుత్వ కళాశాలలను నెగ్లెక్ట్ చేసినట్టే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు వసతులైనా లేదంటే ప్రభుత్వ కళాశాలలకు పర్మనెంట్ బిల్డింగ్స్ అయినా ఇవన్నీ కూడా ఎన్నిసార్లు లెటర్ పెట్టినా కొంచెం శాంక్షన్ అవ్వడంలో జాప్యం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా చాలా శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే డైరెక్ట్గా మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి చాలా శ్రద్ధ తీసుకుంటూ ప్రతి అంశాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా పిల్లలకి ఎంత తొందరగా ఇష్యూస్ సాల్వ్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా చేస్తున్నారండి. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు మనకు టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో 430 కళాశాలలు ఉన్నాయి. ఈ అన్ని కళాశాలల్లో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ ఆల్సో కొన్ని చోట్ల ఉర్దూ మీడియం కూడా నడుస్తున్నాయి అన్నమాట. ఇంకా 1-2 చోట్లలో మనకు అంటే బార్డర్స్లో మరాఠీ మీడియం కూడా ఉంది, హిందీ మీడియం కూడా ఉందన్నమాట. సో ఇన్ని మీడియంస్లలో నడుస్తున్నటువంటి మన ప్రభుత్వ కళాశాలలు పిల్లల కోసం మారుమూల ప్రాంతాల్లో కూడా మీరు ఈరోజు చూస్తే ప్రైవేట్ కళాశాలలు మీకు ఓన్లీ అర్బన్ ఏరియాస్లో మాత్రమే లభ్యమవుతాయి. కానీ మన ప్రభుత్వ కళాశాలలు మాత్రము మారుమూల ప్రాంతాలలో ప్రతి మండలానికి ఒకటి ఉండేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకుంది. కాబట్టి దాదాపు మనకున్న మండలాల్లో ఎక్కువ 80%, 88% కవరేజ్ అయినాయి అనమాట. సో అలా మన ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మండలానికి ఒకటి చొప్పున చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో వచ్చేటటువంటి పిల్లలు అంటే ఫస్ట్ ఎవరైనా కొద్దిగా పేమెంట్ స్థోమత ఉన్న పేరెంట్స్ ఏం చేస్తారంటే కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నియర్ బై ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్ రెసిడెన్షియల్స్ కూడా చాలా వచ్చాయి. బీసీ వెల్ఫేర్ అని అనుకోండి, సోషల్ వెల్ఫేర్ అయినా, ట్రైబల్ వెల్ఫేర్ అయినా రెసిడెన్షియల్స్ చాలా వచ్చాయి. కాబట్టి ఈవెన్ కేజీవీబీస్ మోడల్ స్కూల్స్ కూడా. సో వాటిల్లో కూడా పిల్లలకి ఇంకా భోజనం పెడుతూ వాళ్ళకు బట్టలు ఇస్తూ పుస్తకాలు ఇస్తూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి కొంతవరకు పిల్లలు అక్కడికి కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా చిట్ట చివరన మిగిలినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మన సమాజంలో ఇంటర్మీడియట్ 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చేటటువంటి పిల్లలు మనము ప్రభుత్వ కళాశాలల్లో చేర్చుకుంటున్నాం. సో మనం ఎలాంటి ప్రభుత్వ కళాశాలలో రూపాయి కూడా ఫీజు లేదండి. పిల్లలకు ఉచితంగా మనము ఇంటర్మీడియట్ బోధిస్తున్నాము, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అదే కాకుండా ఇప్పుడు జాయిన్ అటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో టోటల్గా ప్రభుత్వ కళాశాలలో 160,000 మంది పిల్లలు ఉన్నారండి ప్రస్తుతం.
సో ఈ 1,60,000 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో అందరికీ కూడా ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ కాలేజ్ రీఓపెన్ June 1 నుంచే కాబట్టి అన్ని ప్రభుత్వ కళాశాలలకి టెక్స్ట్ బుక్స్ చేరుకున్నాయి. పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ రిసీవ్ చేసుకున్నారు. సో ఇదే కాకుండా ఇంకా పిల్లలకి ఈసారి మనము కొత్తగా వాళ్ళకి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపరేషన్ అయ్యేటట్టుగా అండ్ అలాగే చెప్పినటువంటి ఈ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీ అనుకోండి, వీటిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టుగా నీట్, ఐఐటి, జేఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టుగా పిల్లలకి మనము ఫిజిక్స్ వాలా అని, ఖాన్ అకాడమీ అని కూడా మనము ఉచితంగానే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా మనము సదుపాయాలు వాళ్ళకి కలుగజేస్తున్నాము. సో ఇది కూడా మొన్న July 15 నుంచి స్టార్ట్ అయింది. అన్ని కాలేజీలలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఇలా మనము ఒకటి కాదు చాలా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే పిల్లలకి చదువు ఒకటే కాదు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అని చెప్పేసి ఈసారి ప్రత్యేకంగా గవర్నమెంట్ కాలేజెస్కి అన్నిటికీ కూడా ప్రతి కాలేజ్కి ఒక 10,000 రూపాయల చొప్పున స్పోర్ట్స్ మెటీరియల్ కూడా కొనడం జరుగుతుంది అదనంగా. సో ఇవన్నీ సౌకర్యాలు పిల్లలు మరియు పేరెంట్స్ కూడా ఉపయోగించుకొని బయట మనము కార్పొరేట్లో లక్షలు కట్టే బదులు ప్రభుత్వ కళాశాలలకు వచ్చి చదువు అభ్యసిస్తే బాగుంటుంది. ఎందుకంటే పేరెంట్స్ మీద కూడా భారం తగ్గిపోతుంది. సో ప్రభుత్వం చాలా రకాలుగా పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ అవగాహన కల్పించేటటువంటి సదస్సు ఒకటి ఇప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాము. ఫస్ట్ టైం ఇన్ ఆల్ కాలేజెస్. అది ఇంకా మనకు ప్రాసెస్లో ఉందండి. అంటే సీఎం గారు కూడా వస్తారేమో, డేట్ ఇస్తారేమో అని చూస్తున్నాము. కాబట్టి ఈ పనులన్నీ చేస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వ కళాశాలలు మనము మానిటర్ చేసే సిస్టమ్ సీసీ కెమెరాల ద్వారా ఈసారి ఫస్ట్ టైం హిస్టరీలోనే, ఇంటర్మీడియట్ హిస్టరీలోనే చెప్పుకోవచ్చండి, ఫస్ట్ టైం సీసీ కెమెరాల ద్వారా మనము కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో. సో దాని ద్వారా మనము పర్యవేక్షిస్తున్నాం అన్నమాట. పాఠాలు లెక్చరర్స్ రావడం కానివ్వండి, లేదంటే పిల్లలకి ప్రాపర్గా టైం టేబుల్ ప్రకారంగా అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అనేది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్లో స్పెషల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేశాము. ఆ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏ పద్ధతిలో ఏ పనులు అవుతున్నాయో మన ఇంటర్మీడియట్ వ్యవస్థలో అవన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఇంటర్మీడియట్ వ్యవస్థని ఇంకా పటిష్టం చేయడం అన్నమాట. బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలన్నీ కూడా హర్షించదగ్గగానే ఉన్నాయి. పేరెంట్స్ ఇవన్నీ విని కూడా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఫినాన్షియల్గా చాలా వెనకబడి పక్క పిల్లలంతా ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి చదువుతూ ఉంటే గవర్నమెంట్ కాలేజ్లో మా పిల్లల్ని చేర్పించాలా అని ఒక ప్రశ్న తల్లిదండ్రులకు వస్తూ ఉంటుంది. అసలు 10th చదువుతున్నారు అనగానే ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఫ్యామిలీలో డిస్కషన్ జరుగుతూ ఉన్న తరుణంలో ఒక గవర్నమెంట్ కాలేజ్కి మా పిల్లల్ని పంపించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10th అయిపోయాక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళాలంటే ఆలోచిస్తారు ఖచ్చితంగా. కానీ మీరు చెప్తున్న చర్యలు నిజంగానే ఇవన్నీ కూడా అమల్లోకి వస్తే మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో మరి ఇప్పుడు శాతం ఏ విధంగా ఉందో తెలియదు, కానీ ఇంతకుముందు మాత్రం కాస్త తక్కువగానే ఉండేది అందులో చేర్పించాలంటే. కానీ ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? అందులో విద్యార్థుల సంఖ్య ఏ విధంగా పెరుగుతోంది? ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలండి. ఈసారి మనం స్టార్టింగ్ నుంచే అందరికీ చెప్పాము, ప్రిన్సిపల్స్కి, లెక్చరర్స్కి అందరికీ కూడా క్యాంపెయినింగ్ కూడా చేశారు. అడ్మిషన్ క్యాంపెయిన్ స్కూల్స్కి వెళ్ళారు, ప్రతి ఇంటింటికి కూడా తిరిగారు అనమాట. స్టాఫ్ అందరూ కూడా తిరిగి ఈ ప్రచారం చేయండి. ఎందుకంటే ఫిజిక్స్ వల్ల మరియు మనం ఏవైతే ఎక్స్ట్రాగా క్లాసెస్ ఉచితంగా చెప్తున్నామో, నీట్ కానివ్వండి, ఐఐటి, జేఈ ప్రిపేర్ అవ్వాలన్నా మంచి పిల్లలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ హెల్ప్ అవుతాయని చెప్పి ముందుగానే చెప్పాం. బట్టి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎస్ఆర్ కాలేజ్ కానీ లేదంటే ఈ వేరే ప్రైవేట్ కాలేజెస్లో నుంచి టీసీలు తీసుకొని గవర్నమెంట్ కాలేజ్లో చేరారు. సో ఇలా కూడా కేసెస్ ఈసారి జరిగాయి. సో దాని మూలంగానే ఈసారి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా మనకు 95,000 అయినాయండి. ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో అన్నిట్లో 90,000 అడ్మిషన్స్. ఈ 95,000 స్టూడెంట్స్ ఆర్ పర్సూయింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ అ గ్రేట్ ఇన్ ఫస్ట్ ఇయర్. అండ్ ఇన్ సెకండ్ ఇయర్ నియర్లీ 70,000 స్టూడెంట్స్ ఆర్ దేర్. సో ఇలా మనకు చేంజ్ అనేది కనిపిస్తుంది. ప్రభుత్వ కళాశాలలకి
ప్రైవేట్ కళాశాలలకి తేడా పెద్దగా ఏం లేదు, మేము ఏదో ఫీజులు ఎందుకు వృధా చేయాలని చెప్పి టీసీలు తీసుకొని మా దగ్గర వచ్చి జాయిన్ అవుతున్నారు. సో దట్స్ అన్ గుడ్ ఇండికేషన్. ఓకే, అంటే ఇప్పుడు జేఈ నీట్ లాంటివి ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ కోరుకుంటూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఫిజిక్స్ వాళ్ళ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఫీజు పరిస్థితి ఏంటని కూడా పేరెంట్స్ ఆలోచిస్తారు కదా, మరి దాని పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది? అదే మనం ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉచితంగా, ఎందుకంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి సార్, మన చీఫ్ మినిస్టర్ గారు మరియు మన విద్యాశాఖ కార్యదర్శి గారు శ్రీ యోగిత మేడం, వీళ్ళిద్దరు కలిసి ఒక ఎంఓయూ ఫిజిక్స్ వాళ్ళతో చేసుకున్నారనమాట. అందులో ఏంటంటే ఆ ఎంఓయూలో ఫ్రీగా మనము 4 years వరకు తెలంగాణ విద్యార్థులకు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు విద్యను అందిస్తున్నారు. ఫిజిక్స్ వాళ్ళ అంటే పేరు ఫిజిక్స్ వాళ్ళ, కానీ వాళ్ళు చెప్పేది అన్నీ అనమాట, అన్ని సబ్జెక్ట్స్. పేరు అలా ఫిజిక్స్ వాళ్ళ అంటే ఓన్లీ ఫిజిక్సే చెప్తారని కాదు, వాళ్ళు టోటల్గా ఒక 40 types ఆఫ్ కోర్సెస్ చెప్తున్నారనమాట స్టూడెంట్స్కి. అంటే క్లాట్ అని, కామర్స్ పిల్లలకు క్లాట్, సిఏ ప్రిపరేషన్, అండ్ ఇంకా ఆర్మీ కోచింగ్ అనుకోండి, నేవీకి ఇస్తున్నారు, ఇంకా డిఫరెంట్ సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తున్నారు, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం ఒక 2 మాత్రమే స్టార్ట్ చేసాము. ఒకటేమో ఫిజిక్స్ వాళ్ళ ఐఐటి అండ్ నీట్ కోసం ఒకటి, ఇంకొకటేమో క్లాట్ సిఈసి అండ్ కామర్స్ స్టూడెంట్స్కి క్లాట్ స్టార్ట్ చేసాం. సో ఇవి 2 రన్ అవుతున్నాయి. ఇది చూసే ఇప్పుడు చాలా అదంతా కూడా ఉచితమే, కాబట్టి ఎలాంటి ఫీజు అయితే లేదు. అనంత్ కుమార్ గారు, దామరగిద్ద నుంచి వచ్చినారు మీరు. అక్కడ జూనియర్ కాలేజ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ గవర్నమెంట్ కాలేజ్ అనగానే విద్యార్థులు మీ కాలేజ్లో జాయిన్ కావడానికి ఎంతవరకు సుముఖంగా ఉన్నారు? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరి విద్యార్థుల సంఖ్య ఏమైనా పెరిగిందా? పెరిగింది మ్యామ్. దామరగిద్ద నారాయణపేట జిల్లాలో అతి మారుమూల గ్రామం. ఎందుకంటే అక్కడ నుండి ఇంకో 5 kilometers వెళ్తే మనకు కర్ణాటక బార్డర్ వస్తుంది. అంటే అట్లాంటి ప్రదేశము. మా చుట్టూ ఉన్నవన్నీ చిన్న చిన్న గ్రామాలే. విద్యార్థులు చాలా అంటే చదువు పరంగా వెనుకబడిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, రైతు కుటుంబాల నుండి ఎక్కువ మంది వస్తుంటారు. అయితే వీళ్ళను మేము మా టీమ్స్ కాలేజ్ లెక్చరర్స్ అందరూ ఒక్కొక్క గ్రామానికి ఒక్కో లెక్చరర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అలా ఉండి అందరూ అక్టోబర్ నవంబర్లోనే ఆయా స్కూళ్ళకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళు మా కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మేము ఏమేమి చెప్తున్నాము, మీరు ఎలా గోల్ సెట్టింగ్ చేయాలి, అలా కెరియర్ గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత హెడ్ మాస్టర్స్ కూడా మాకు చాలా సహకరిస్తారు. అలా అందరి సహకారంతో మా అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ మాకు ఫస్ట్ ఇయర్లో 117 ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మాకు 190 పైన అడ్మిషన్స్ అయ్యాయి. అంటే దాదాపు 25 నుండి 30% అడ్మిషన్స్ పెరిగాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ ఇంతకుముందు అయితే విద్యార్థుల్లో వాళ్లకు ఏం చేయాలో తెలిసేది కాదు. ఎందుకంటే చాలా మారుమూల పల్లెల నుండి చాలామంది పిల్లలు పొలాల్లో పనిచేసుకోవడము, ఇట్లాంటి పనుల్లో ఎంగేజ్ అయి ఉంటారు. అట్లాంటి విద్యార్థులకు ఒక గోల్ సెట్ చేయడం మా ముందు ముఖ్యంగా ఉన్నటువంటి ఛాలెంజ్. అయితే మేమేం చేస్తామంటే ప్రతిరోజు ప్రేయర్లో పిల్లలకు మంచి మంచి విషయాలు చెప్తుంటాం అనమాట. అంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్ అట్లాంటివి చెప్పడము. అంటే మనం ఏ గ్రామం నుండి వచ్చామో ముఖ్యం కాదు, ఎలా ఎదిగామో ముఖ్యం. అలా ఎదిగేందుకు మనం ఏం చేయగలుగుతాం అంటే అత్యంత వెనుకబడిన వ్యక్తి కూడా చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. అంతటి టాలెంట్ మనలో ఉంటుంది. కాకపోతే అది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆ గుర్తించేందుకు ప్రతి పిల్లవాడిని మేము స్పృశిస్తాం. వాళ్ళందరి అంటే గోల్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఉన్న ప్రతిభ ఏంటి, దాన్ని తీర్చిదిద్దితే వాళ్ళు ఎంతటి ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు అనేసి అలా మొదలుపెట్టి మేము మెల్లమెల్లగా వాళ్ళను మోటివేట్ చేయడము, వాళ్ళను తరగతుల వైపు తిప్పడం ఇట్లాంటివి చేస్తుంటాం. ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడానికి ఎక్కువగా సుముఖంగా ఉన్నారా, లేదు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మీరు ఒక కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇటువైపు అడ్మిషన్స్ పెరుగుతున్నాయా? మారుమూల గ్రామం అని చెప్తున్నారు, మరి అక్కడ ప్రైవేట్ వాళ్ళ ధాటిని కూడా మనం తట్టుకోవాలి కదా.
నేను అనుకుంటాను బహుశా ఇంకో 2-3 సంవత్సరాల్లో ప్రైవేట్ వాళ్ళే మా దాటిని తట్టుకోలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే Yes. ఈ వినూత్నమైన కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలలో లేవు. మొదటగా చెప్పాలంటే ఐఐటి నీట్ లాంటి కోచింగ్ అనేది అక్కడ లేదు. వాళ్ళు ఎంసెట్ వరకు చెప్పగలుగుతారు, కానీ అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి అక్కడున్న వసతుల కంటే మా దగ్గర ఉన్న వసతులు చాలా మెరుగైనవి. వాళ్ళ అధ్యాపకుల స్థాయి కంటే మా దగ్గర చాలా మంచి అధ్యాపకులు ఉన్నారు, క్వాలిఫైడ్ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అధ్యాపకులకు విద్యార్థుల పట్ల ఒక ప్రేమ ఉంది. అంటే వాళ్ళు అంకిత భావంతో పనిచేయగలుగుతారు. అది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం. అయితే అది మాకు ప్రైవేట్ కాలేజీలకు ఉన్నటువంటి డిఫరెన్స్. మా దగ్గర వచ్చిన ప్రతి పిల్లవాడు మాకు చాలా ముఖ్యం. ప్రతి పిల్లవాడిని మేము అడుగుతాం. ఒకరోజు రాకపోయినా మేము ఎలా చేసామంటే ఒక్కొక్క ఊరి నుండి వచ్చే పిల్లలకు ఒక పీర్ గ్రూప్ తయారు చేసాం. ఆ గ్రూప్లో ఉన్నవాడు ఎవరైనా ఆబ్సెంట్ అవుతే ఆ విద్యార్థిని వెంటనే మేము అడుగుతాం అనమాట. అరే మీ ఫ్రెండ్ రాలేదు ఈరోజు, ఏమైంది అంటే వెంటనే ఆయన వెళ్ళి ఇంట్లో చెప్పేస్తాడు. అలా మళ్ళీ వాళ్ళను టర్నప్ చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా మేము కొత్తగా ఏంటంటే ఐడెంటిటీ కార్డుల మీద క్యూఆర్ కోడ్లు ముద్రిస్తున్నాం. ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ జరుగుతుంది. మార్నింగ్ రాగానే విద్యార్థికి మా దగ్గర ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఏం చేస్తారంటే మొబైల్లో వాళ్ళ క్యూఆర్ కోడ్ను క్యాప్చర్ చేస్తారు, ఆఫీస్ క్లర్క్కు పంపిస్తారు. ఆమె ఎక్సెల్ ఫైల్లో ఒక 2 మ్యాక్రోస్ రన్ చేయగానే ఆ క్లాస్కి సంబంధించిన అటెండెన్స్ మొత్తం మార్క్ అయిపోతుంది. వెంటనే మేము ఆబ్సెంట్ అయిన పిల్లోడే కాకుండా ఎన్ని గంటలకు వచ్చాడు పిల్లోడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా మార్కింగ్ చేస్తాం, ఎన్ని గంటలకు వెళ్ళాడు. ఈ 2 సమాచారాలను మేము వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పేరెంట్స్కు షేర్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మా పిల్లవాడు ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనే భయం ఉండదు. ఈ ప్రిన్సిపల్ గారే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ ప్రిన్సిపల్ యాక్టివ్నెస్ అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ దే విల్ టేక్ అప్. సో దిస్ ఇస్ యూనిక్ అని చెప్పొచ్చు. నారాయణపేటలో ఈ ప్రిన్సిపల్ గారు చేస్తుంది. ఎందుకంటే త్వరలో అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో FRS కూడా పెట్టబోతున్నాము ఈ సిస్టమ్. సో స్ఫూర్తి ఇక్కడి నుంచి అనమాట. ఇది ఆనంద్ గారు ఇంతకు ముందు సీతాఫల్ మండి కాలేజ్లో చేశారు హైదరాబాద్లో. సో అక్కడ కూడా ఇదే చేశారనమాట. ఐడి కార్డ్స్ పెట్టి పేరెంట్స్కి మెసేజెస్ పెట్టేవాళ్ళు. సో ప్రతి పేరెంట్కి ఆ నమ్మకం కలిగేది. అరే మా పిల్లోడికి మెసేజెస్ కూడా వస్తున్నాయి మాకు, ప్రతి పేరెంట్స్ వచ్చి కూడా మాట్లాడేవారు. సో దానివల్ల ఏంటంటే పేరెంట్స్లో నమ్మకం. అలా మా అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. మా కాలేజీలలో కొన్నిట్లో నో అడ్మిషన్ బోర్డు కూడా పెడుతున్నారు. యా సో గుడ్ టు హియర్. అది యాక్చువల్గా అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో నేను ఇది విన్నాను. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్స్ లేవు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ కి ఏ విధంగా అయితే రికమెండేషన్ లెటర్లు తీసుకెళ్తున్నారో తల్లిదండ్రులు, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా తీసుకెళ్తున్నారు అని చెప్పి విన్నాం. కానీ కాలేజ్ లో కూడా ఈ విధానం ఆల్రెడీ వచ్చేసింది. సీట్స్ లేవు అని చెప్తున్నారు అని అంటే నిజంగా హర్షించదగ్గ విషయం. చాలా కాలేజెస్లలో అసలు కూర్చోడానికి స్థలం లేదని తీసుకోవట్లేరు అడ్మిషన్స్. ఓకే. సో బట్ ఆ దిశగా మేము అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా అదనంగా డబ్బులు శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టిస్తున్నాము. సో ఇలా ఇట్స్ అ గుడ్ సైన్ దట్ గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ఫ్లరిషింగ్. కానీ అంటే విద్యార్థులకు ఒక క్రమశిక్షణతో కూడిన విద్య అనేది చాలా ముఖ్యం. ఒక అంకిత భావం కూడా ఉండాలి. అలాగే గురువుగా చాలా స్ట్రిక్ట్గా ఉండకుండా వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ వెదర్ని క్రియేట్ చేసి వాళ్ళు వెళ్తున్న మార్గం ఇది, నువ్వు వెళుతున్న మార్గం తప్పు, ఇది సరైన మార్గం అని చెప్పి ఒక సరైన మార్గంలో నడిపించడంలో గురువు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అలా మీ కాలేజ్లో మీరు ఒక ఫ్రెండ్లీ వెదర్ని క్రియేట్ చేస్తూ మీరు తీసుకుంటున్న ఈ మార్గం అనేది చాలా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. ఏమంటారు ఆనంద్ గారు? పేరెంట్స్ ఏమంటున్నారు? ఎందుకంటే రైతుల పిల్లలు వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారంటే రైతులు వాళ్ళు వర్షాలు వస్తున్నాయా, వాళ్ళ పొలాలు ఏంటి, వాళ్ళ పంటలు ఏంటి, వాళ్ళు కొట్టాల్సిన మందులు ఏంటి, వాళ్ళ ధరలు ఏంటి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీళ్ళ మీద ఫోకస్ చేయరని కాదు, కానీ వాళ్ళ ఏంటంటే తీసుకొచ్చి గురువు మీద నమ్మకంతో మీకు అప్పచెప్తారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ఇలాంటివి తీసుకొని వాళ్ళని ఫ్లరిష్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఖచ్చితంగా ఉంటుంది. మీరు తీసుకుంటున్న ఈ మార్గాలపై పేరెంట్స్ స్పందన ఏంటి? పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారండి. మాకు పిల్లలు రావడానికి ముఖ్య కారణం మా దగ్గర చదివిన విద్యార్థులే. ఎందుకంటే వీళ్ళే వెళ్ళి వాళ్ళ గ్రామంలో చెప్తారు, మా కాలేజీలో ఇలా జరుగుతుంది, ఇవన్నీ కార్యక్రమాలు. ఈ మౌత్ పబ్లిసిటీ అనేది మాకు ముఖ్యంగా స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది. దానివల్లనే
మా కాలేజీలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి, ఇంకా ఎదుగుతాయి కూడా. ఓకే, భద్రసేన్ గారు, పెంబర్తిలో గవర్నమెంట్ కాలేజ్లో ఏం జరుగుతోంది, ఏ విధంగా ఉన్నారు విద్యార్థులు, వాళ్ళ సంఖ్య మరి గత ఏడాదికి ఈ ఏడాదికి పెరిగిందా? వీళ్ళ దగ్గర చూస్తే మా దగ్గర అసలు ఇంకా నో అడ్మిషన్స్ బోర్డు కూడా పెట్టాల్సిన సిచ్యువేషన్లో మా కాలేజ్ ఉందని చెప్తున్నారు. మరి మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? మేడం, నేను యాక్చువల్గా లాస్ట్ ఆగస్టులో ముందు సిటీలో పనిచేశాను. నా అనుభవం అంతా సిటీలో పనిచేసే అనుభవం ఉండే. ఆల్ ఆఫ్ సడన్ నేను ఊరిలోకి వెళ్ళవలసి వచ్చింది. అయితే అక్కడికి ట్రాన్స్ఫర్స్లో అక్కడ వెళ్ళిన తర్వాత నాకు కొత్త వాతావరణం అక్కడ కనపడ్డది. అయితే నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్లో నేను అక్కడ వెళ్ళగానే చాలా తక్కువ స్ట్రెంత్ ఉండింది మా కాలేజీలో. నేనన్నా ఇది ఒక మండల ప్రదేశము, మరి ఇక్కడ స్ట్రెంత్ పెరగాలి అని మొదటి నుంచే నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఈసారి మాకు లాస్ట్ ఇయర్ మాకు ఫీ పెయిడ్ అండ్ అడ్మిషన్స్ 70 ఉండే, ఫీ పెయిడ్ 65 అంతే ఉండే. ఈసారి 140 స్టూడెంట్స్, 42 స్టూడెంట్స్ ఇప్పటికీ జాయిన్ అయ్యారు మా దగ్గర. అయితే సార్ అన్నట్టుగా మా స్టాఫ్ కూడా ఆత్మీయతతో పాపం పిల్లల్ని అందరి ఇంటింటికి వెళ్ళడము, చెప్పడము, ఎవరైనా రాకపోతే పలకరించడము, ఫోన్ల ద్వారా వాళ్ళను కాంటాక్ట్ అవ్వడము. ఆ తర్వాత మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా పిల్లలతో వ్యక్తిగతంగా బాగా అటాచ్ అయ్యి ఉంటారు. ఓవరాల్ డెవలప్మెంట్ గురించి బాగా ఆలోచిస్తారు. ఓన్లీ పాఠాలే కాకుండా కోకరికులర్ యాక్టివిటీస్ వాటిని కూడా వాళ్ళు పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నిస్తూ ఉంటుంటాము. అయితే ఈసారి మా డైరెక్టర్ గారు మమ్మల్ని 2-3 సార్లు స్పృశించారు, మీ దగ్గర అడ్మిషన్స్ ఎన్ని అని చెప్పేసి. అయితే నేను చెప్పాను, సార్ లాస్ట్ ఇయర్ మా దగ్గర అడ్మిషన్స్ ఇంతే ఉండే, ఇప్పుడు ఈసారి 142, 143కి వెళ్ళినాము అంటే, అయితే సార్ గుర్తు లేకుండే లాస్ట్ ఇయర్ ఓకే వెరీ గుడ్ డబల్ అయ్యిండ్రు అని అన్నారు. నేను అవును సార్ డబల్ అయ్యారు, ఇంకా అందరిని ఉండేటట్టే మేము ప్రయత్నిస్తున్నాము. స్పెషల్లీ ఈ కొత్తగా ఫిజిక్స్ వాలా అండ్ ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా ఏమో నీట్ అండ్ ఐఐటికి వెళ్ళే పిల్లల కోసం బాగా ఉపయోగపడుతుంది. సిఈసి యాక్చువల్గా అక్కడ మా దగ్గర ఎక్కువ సిఈసి స్ట్రెంత్ ఉన్నది మేడం. అయితే అక్కడ ఖాన్ అకాడమీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నది. అంటే ఆఫ్టర్ సిఈసి ఏం చేయాలి అన్నది పిల్లలకు చెప్పాలి, మనము బోధన చేయాలి. అయితే వాళ్లకు మేము చెప్తున్నాము, ఏది చిన్నది పెద్దది కోర్స్ కాదు, అందరూ ఇంజనీర్లు అయితే ఇలా, మరి సిఏ చార్టర్డ్ అకౌంట్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, టీచర్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి మీకు. ఈ విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసము ఖాన్ అకాడమీ వాళ్ళు బాగా బోధిస్తున్నారు. అక్కడ మన స్టాఫ్ సెలక్షన్ కమిటీకి కోచింగ్ అండ్ ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ కోసం కోచింగ్ సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు ఖాన్ అకాడమీ నుంచి మాకు బోధన కలుగుతున్నది. కాబట్టి పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యారు. సో మాకు లాస్ట్ ఇయర్ హెచ్ఈసి గ్రూప్ ఉండింది, కాకపోతే మాకు అప్పట్లో ఒక గెస్ట్ లెక్చర్ ఉండేవారు. కానీ ఇప్పుడు మాకు స్టాఫ్ కొరత లేదు, ఫుల్ ఆఫ్ అన్ని గవర్నమెంట్ కాలేజీలో ఫుల్ స్టాఫ్ ఉన్నారు. ఈ మధ్యన మాకు 1392 కొత్త ఏపీపీఎస్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చి ఉన్నారు. సో దాదాపుగా మాకు ఏ గవర్నమెంట్ కాలేజీలో కూడా స్టాఫ్ కొరత మాత్రం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాఫ్ ఉన్నది. పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు, పిల్లలు కూడా వస్తున్నారు. మన ఆనంద్ సార్ చెప్పినట్టుగా మేము పర్సనల్గా వాళ్ళను బాగా, నేనైతే వ్యక్తిగతంగా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. మీరు ఎక్కడి నుంచి వస్తావు, ఏ ఊరు, ఎంత దూరము, ఏమైనా ఇబ్బంది కలుగుతున్నదా, మరి ఇబ్బంది కలిగితే ఎటువంటి పనులు మీరు చేస్తూ ఉంటారు రాని రోజు. అయితే అక్కడ మాకు మా వనపర్తి ఏరియా ఎలా ఉందంటే బాగా గ్రీనరీ బాగుంటుంది, పొలాల పనులు చాలా ఉంటాయి, అక్కడ సస్యశ్యామలా ఉంది, అసలు ఆ ఏరియా మొత్తం సస్యశ్యామలాగా ఉంటుంది. అయితే అక్కడ నేను చూశాను, పిల్లలు అప్పుడప్పుడు కొంతమంది పొలాల పనిలోకి వెళ్తూ ఉంటారు. నేను పొలాల పనులు అవసరం వస్తే మీరు వెళ్ళినప్పుడు వెళ్ళండి, కానీ పాఠాలు కూడా చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ చాలా జీవితంలో. మీరు ఎదగాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే జీవితంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దుఃఖానికి ముఖ్య కారణం అజ్ఞానమే. అజ్ఞానాన్ని తొలగించేది మీకు ఈ జ్ఞానమే, ఇక్కడి బోధననే. సో మీకు సపోజ్ నేను వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా ఇబ్బంది ఎక్కడ పడతారు అంటే అది తెలియక, తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి, మీకు జ్ఞానం కావాలంటే గురువుల దగ్గరికి రావాల్సిందే. సో మేము ఓవరాల్ డెవలప్మెంట్ గురించి, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కేవలము సిలబస్కి సంబంధించిందే కాకుండా మేము కోకరిక్యులర్ యాక్టివిటీస్లో మేము స్పెషల్గా పిల్లలకు పొద్దున్న సార్ చెప్పినట్టుగా విధంగా నేను కూడా ప్రేయర్లో రోజు ఎవ్రీడే దాదాపుగా 15 to 20 minutes నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకు
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను, ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. హెల్త్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాము, చెప్పగలుగుతాము, కాలేజ్ అటెండ్ కాగలుగుతాడు. సో వారికి ఆరోగ్య సూత్రాలను పెడుతూ ఉంటాను. అంతేకాకుండా వారికి రెగ్యులారిటీ గురించి మేము బోధన చేస్తూ ఉంటాము. మాకు గవర్నమెంట్ కాలేజీలో ఏమైతే ఉంటుందంటే ఆ మధ్య పిల్లలు ఇర్రెగ్యులర్గా ఉంటూ ఉంటారు. అయితే కాదు నాన్న, మీరు ఇప్పుడు మ్యాథ్స్ చదివారు అనుకోండి, ఒక చాప్టర్ చదివారు, 2 రోజులు గ్యాప్ వచ్చింది, రాకపోతే ఏమవుతుందంటే అది మళ్ళీ అర్థం చేసుకోవడానికి మీకు ఇబ్బంది కలుగుతుంది, ఇంకోరి హెల్ప్ అవసరం ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ సఫిషియన్స్ కోసం మీరు రెగ్యులర్గా ఉండాలి. చెప్పింది ఇంట్లో కూడా మీరు ఏం చేయాలి అన్న విషయం నేను చెప్తూ ఉంటాను. రీసెంట్గా మా దగ్గర కాలేజీలో ఒక ప్రోగ్రామ్ జరిగిందండి. అందులో డిజిటల్ అవేర్నెస్ గురించి మేము చెప్పినాము. అందులో మా దగ్గర పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చారు ఆ రోజు. అయితే పిల్లలు ఫోన్ బాగా వాడకం ఉంది ఈ మధ్య, అందరి దగ్గర వాడుతూ ఉన్నారు. అయితే దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు అవగాహన కలగాలి, తెలియపరచాలి. మనము ఏది ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఎక్కడికి వెళ్ళిపోతారు, మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయో అని చెప్పడం, ఇవి కూడా మేము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, మాకు అవగాహన తెలియపరుస్తారు. తెలియపరిచిన తర్వాత ఆ రోజు నేను చెప్పాను వాళ్ళకు, పిల్లలు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి మీ దగ్గర, మీరు దాన్ని మిస్యూజ్ కూడా చేయొచ్చు అండ్ దాన్ని మీకు పాజిటివ్గా కూడా వాడుకోవచ్చు. సపోజ్ ఫిజిక్స్ వాళ్ళ మీకు ఇన్ టైంలో మనం క్లాసెస్ చెప్తూ ఉంటాం వాళ్ళకు. అంతేకాకుండా వాళ్ళు బై ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకోండి, అయితే ఆ క్లాస్ను వాళ్ళు మళ్ళీ కూడా చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఈవినింగ్ అవర్స్లో కూడా నెక్స్ట్ డే కూడా అవి రికార్డ్ అయి ఉంటాయి మా దగ్గర. లైవ్ క్లాసెస్ అండ్ ఆల్సో రికార్డెడ్ క్లాసెస్ 2 విధాలుగా పిల్లలకు ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు కూడా చూసుకోవచ్చు డౌట్స్. కాబట్టి ఈసారి పిల్లలకు మాత్రం ఎంత అసలు ఫిజిక్స్ వాళ్ళ అంటే కార్పొరేట్ కాలేజీలో వెళ్ళాల్సిన అవసరం లేదండి. అసలు ఎవరైతే పెద్ద పెద్ద డబ్బులు కట్టి, లక్షల్లో డబ్బులు కట్టి కార్పొరేట్ కాలేజీలో పోయి నేర్చుకునే బదులుగా ఫిజిక్స్ వాళ్ళ మా కాలేజీలోనే మేము బోధన చేస్తున్నాం, చెప్తూ ఉన్నాము. వాటికి మీకు అన్ని మెటీరియల్ ఉంది, అన్ని రకాలుగా మీకు క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి బాగా అట్రాక్ట్ చేయగలిగాం. ఫిజిక్స్ వాళ్ళ గురించి మేము చెప్పి, ఖాన్ కామెడీ గురించి మేము చెప్పేసి వాళ్ళకి బాగా అట్రాక్ట్ చేయగలిగాము. పిల్లలు కూడా ఆ విధంగా మా వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తున్నారు. రాజన్న గారు, మీ దగ్గర మీ ప్రభుత్వ కళాశాలలో ఏ విధంగా ఉంది ఈ జాయినింగ్స్ అన్నీ కూడా? అక్కడ గవర్నమెంట్ కాలేజ్ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటారు జగదేవ్పూర్లో? జగదేవ్పూర్ కాలేజ్ ఇది ఓల్డెస్ట్ కాలేజ్ మేడం. మన పాత మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, తర్వాత జగదేవ్పూర్ 1969-70s పీరియడ్లో ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ ఇది. అయితే ఈ కాలేజీలో అప్పుడు మహానుభావులు చాలా గొప్ప ముందు చూపుతో, చిన్న మారుమూల ప్రాంతం, ఆ చుట్టుపక్కల కూడా ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. తర్వాత చిన్న చిన్న గూడాలు, తాండాలు ఉన్నాయి. అక్కడ ఎటువంటి అంటే పంట లేనటువంటి పొటెన్షియల్ కాదనమాట. సో అక్కడ ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి నేను వచ్చిన ఒక 3 years నుంచి మనం చూస్తే గతంలో 290 స్ట్రెంత్ ఉండే మేడం, తర్వాత 295 నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు 385 యాజ్ ఆన్ 386 స్ట్రెంత్ మనకు వచ్చింది మేడం. సో అక్కడ మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే, మా డైరెక్టర్ గారి ఆదేశానుసారంగా గతంలో కూడా ప్రతి కాలేజీని కూడా ఓన్ చేసుకొని ప్రిన్సిపాల్స్ అండ్ లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళు అంటే ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా, ఈ కాలేజ్ మనది, వ్యవస్థ మనది, ఈ పిల్లలు నమ్ముకొని మనకు వస్తారు. పేద పిల్లలు, మన పిల్లలు ఎక్కడో ఎంజాయ్ చేస్తారంటే బికాజ్ ఆఫ్ వ్యవస్థ ఉండబట్టే. కాబట్టి ఈ నమ్ముకొని వచ్చినటువంటి ఆ పేద పిల్లల్ని మన పిల్లలుగా మన కడుపులో పెట్టుకొని మన పిల్లలకి ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామో అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రతి ప్రిన్సిపాల్, ప్రతి లెక్చర్ కూడా పనిచేస్తారు మేడం. అయితే మా దగ్గర పిల్లల్ని, ఎందుకంటే కొంచెం పిల్లలు వర్షాకాలం కానీ పంట వేసే టైంలో అందరూ కూడా రాకుండా డ్రాప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు రకరకాల బర్రెలకో లేకుంటే బావులు కాడపోవడమో లేకుంటే ఇంట్లో పనులకు ఆడుకుంటారు. కాబట్టి అటువంటి పేరెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మేము డైరెక్ట్ పోయి కలవడం, డోర్ టు డోర్ కలవడం, మా స్టాఫ్ని పంపించి నేను ఒక కేర్ టేకర్ సిస్టమ్ని పెట్టాను మేడం. ప్రతి లెక్చరర్కి ఒక 22 నుంచి 25 మెంబర్స్ స్టూడెంట్స్ని అలాట్ చేస్తాము. ఆ పిల్లవాడి యొక్క కేస్ స్టడీ లాగా, ఏ ఊరు, ఎక్కడ, వాళ్ళ పేరెంట్ ఏంది, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఎంత దూరంలో ఉంటాడు, బై వాక్ వస్తాడా లేకుంటే బస్కి వస్తారా, లేకుంటే మన బైక్ మీద వస్తారా, లేకుంటే ప్రైవేట్ వెహికల్ వస్తారని చెప్పి ఒక డేటా మొత్తం ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మళ్ళీ ఆ పిల్లాడి యొక్క పర్ఫార్మెన్స్, ఎగ్జామ్ యూనిట్ టెస్ట్ 1, 2, 3 ఏవైతే ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తామో ఆ ఎగ్జామ్లో వచ్చే రిజల్ట్ కూడా ఆ కేర్ దగ్గర ఉండాలి. తర్వాత మంత్లీ వైజ్ అటెండెన్స్ కూడా ఖచ్చితంగా ప్రతి మంత్ వైజ్గా కూడా ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ ఉన్నాయి, అందులో మరి ఎందుకు రాలేదు కూడా ఆ కన్సర్న్ కేర్ టేకర్ దానిపైన దాన్ని సూపర్వైజ్ చేయాలి.
ఈ నిజంగా కంటిన్యూగా ఒక 2-3 డేస్ రాకపోతే ఫోన్లు చేస్తాము, తర్వాత మెసేజెస్ పెడతాము. అప్పటికి రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా ఒక లెక్చరర్ లేకుంటే ఎవరో మా స్టాఫ్ నుంచి పోయి ఆ పేరెంట్ని కలిసి ఎందుకు రావట్లేదు, కారణం ఏంటి, అబ్బాయికి కావాల్సుకొని రావట్లేదా, లేకుంటే మీకు ఏమైనా పని నుండి పంపిస్తలేరని చెప్పంటే దాంట్లో 2 రకాల వర్షన్స్ విన్నాం మేడం. కొంతమంది ఏమో పిల్లలు మిస్గైడ్ చేసి కాలేజ్కి వెళ్తున్నట్టు అని చెప్పి బయలుదేరి రాకుండా ఉండడం కొంతమంది. మెజారిటీ పేరెంట్స్ ఏంటంటే ఇంట్లో నాట్లు వేసేటప్పుడు కావచ్చు, లేకుంటే పంట పొలాలు చేసేటప్పుడు వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం. కాబట్టి ఈ పీక్ టైంలో వాళ్ళని పిల్లల్ని పెట్టుకుంటే చెప్పేటువంటి పాఠ్యాంశాలు అది క్రమం తప్పకుండా హాజరైతేనే వాళ్ళు ఖచ్చితంగా ఆ పిల్లలు విజయ తీరానికి చేరుతారు. కానీ మనం క్రమం తప్పకుండా పంపకుండా రోజు ఒక వారానికి 1-2 రోజులు పంపడం, లేకుంటే ఏదో పని చెప్పడం వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారని చెప్పి పేరెంట్స్ని మోటివేట్ చేసి పిల్లల్ని రెగ్యులారిటీ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం మేడం. తర్వాత కళాశాలలో కూడా వాతావరణం ఒక భరోసా అనమాట. గతంలో పిల్లలు అమ్మాయిని పంపాలంటే ఇన్సెక్యూర్గా భావించేవాళ్ళు, అది ఊర్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు. కానీ ఇప్పుడు మా డైరెక్టర్ గారి ఆదేశానుసారంగా అన్ని క్లాస్ రూమ్లో కానీ, ల్యాబ్స్లో కానీ, ప్రతి వరండా కావచ్చు, లేకుంటే బయట క్యాంపస్ ప్రిమిసెస్లో కూడా సీసీ క్యామ్స్ ఫిట్ చేశారు. సో గతంలో పిల్లల నుంచి, బాయ్స్ నుంచి కావచ్చు, లేకుంటే బయట నుంచి కావచ్చు, బయట కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మా కాలేజీ ఊరు నుంచి దాదాపు ఒక 1.2 కిలోమీటర్స్ ఉంటుంది మేడం. సో మా కాలేజ్ ఎదురు కూడా ఒక కెమెరా పెట్టించాను నేను. ఎవరు మా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. సో ఎవరైనా మన అవుటర్ది, మన కాలేజ్ స్టూడెంట్ కాకుండా బయట ఎవరైనా మన పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం నిరంతరం ఆ కెమెరా నిఘాలో భద్రంగా, ఎటువంటి ఇన్సెక్యూర్గా లేకుండా పిల్లలందరూ కూడా నిర్భయంగా కళాశాలకు వచ్చిపోతున్నారు మేడం. ఇంకొకటి మా డైరెక్టర్ గారి ఆదేశానుసారంగా పిల్లలు బస్సులు లేవు ఫెసిలిటీస్. మేజర్గా మా విలేజ్లో ఉండేటువంటి కాలేజీలో మారుమూల ప్రాంతాల నుంచి వస్తారు. బస్ కూడా టైంకి ఉంటాయి. మార్నింగ్ 8:30 అంటే 8:30కి ఒకటే షిఫ్ట్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 4 అంటే 4కే ఉంటుంది. కానీ అటువంటి కూడా మా డైరెక్టర్ గారు కన్సర్న్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడి మరి వారితో కూడా ప్రిన్సిపాల్స్, ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రిన్సిపాల్స్ అందరూ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ రూట్లో బస్సు లేదు, మనకు పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అదొకటి. ఇంకొకటి గొప్ప నిన్నే మా డైరెక్టర్ గారు తర్వాత మా మేడం గారు కలిసి తీసుకుని నిర్ణయం ఏంటంటే హాస్టల్ మేడం. టౌన్స్లో ఉండే పిల్లలు వాళ్ళకు ఇవాళ మేము ఊళ్ళలో నేను కూడా దాదాపు ఒక 15 తండాలు తిరిగాను మేడం యాజ్ ఎ ప్రిన్సిపల్గా ప్రతి పేరెంట్ని. ఎందుకంటే అక్కడ తుర్కపల్లి, తర్వాత జగదేవ్పూరు, మర్కుక మండలాల్లో పేరెంట్స్ అంతా కూడా కూలి పని చేస్తారు. అక్కడ పక్కన ఫార్మా హబ్ ఉంది ఒకటి, కరకపట్ల అని చెప్పేసి, అక్కడ పని చేస్తారు. అందరూ కూడా ఈ అల్లం ఎల్లిపాయలు, మిర్చి ఇవి అంతా కూడా వాళ్ళ అమ్మనికి ఓన్లీ ఏజ్డ్ పర్సన్స్ మాత్రమే ఉంటారు, పిల్లలే ఉంటారు. వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ అందరు కూడా బయట వేరే వేరే జిల్లాలో వాళ్ళు బిజినెస్ కోసం పోతారు. సో అటువంటి పేరెంట్స్ రూపాయి కోసం వాళ్ళంతా ఎక్కడో పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి బయటపై సంపాదన కోసం పోతున్నప్పుడు మరి మీరెందుకు అంత డబ్బులు పెట్టి గట్కేసర్ కావచ్చు, కీసర కావచ్చు, షామీర్పేట కానీ, హైదరాబాద్ కావచ్చు, సిద్దిపేట కానీ, భువనగిరి కానీ ప్రైవేట్ కాలేజీకి ఎందుకు పోతున్నారు? మా దగ్గర వచ్చినట్టు మేము ఒకే ఒక టైటిల్ మేడం, మా దగ్గర నమ్ముకొని వచ్చిన ప్రతి పేదవాడిని మేము పాస్ చేయాలని చెప్పేసి ప్రతి లెక్చరర్, ప్రతి ప్రిన్సిపాల్ కోరుకుంటాం. కానీ అదే కార్పొరేట్ కానీ ప్రైవేట్ కాలేజీలో పోతే వాడు ఒక ర్యాంక్ వస్తే చాలు, ఆ ర్యాంక్ని ప్రచారం చేసి, ఆర్భాటం చేసి, టీవీలో కానీ ఫ్లెక్సీలు పెట్టి అంతా కూడా అది మెస్మరైజ్ చేసి మాయ చేసిన సందర్భంలో మేము కూడా కంకణం కట్టుకున్నాం. ప్రిన్సిపాల్గా, లెక్చరర్గా, హోల్ స్టాఫ్ మనం కూడా వాళ్ళు చేసేటువంటి దాని నుంచి మనం చేసే ఘనకార్యాలు, మనం చేసే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఏ రకమైనటువంటి విద్యను అందిస్తున్నామని చెప్పి అంశంపైనే పేరెంట్స్ అందరూ కూడా పర్సన్ టు పర్సన్ 1-2 సార్లు కలవడం. ఇంకొకటి మేడం, మా స్ట్రెంత్ పెరగడానికి కారణం ఏంటంటే నేను ప్రతి సంవత్సరం పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెడతాను. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి పెడతాను మేడం. అది ఎలా పెడతానంటే ఇప్పుడు మా మేడం గారు మెగా పేరెంట్స్ టీచర్ అన్నారు. నేను 2021 కొత్తగా అపాయింట్ అయిన ప్రిన్సిపల్ అయినప్పటి నుంచి కూడా అదొక హాబీగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా మనం పిల్లవాడిని ఒత్తిడి చేయడం కారణం కరెక్ట్ కాదు. పేరెంటు ఇక్కడ టీచరు ఇద్దరు కలిస్తే వాని భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాం. ఎంతసేపు పిల్లాడు రావట్లే అంటాము, కానీ ఇంట్లో ఉండే పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే కొందరు ఆర్ఫాన్స్ ఉంటారు, సింగిల్ పేరెంట్స్ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకు పనులకు పోతే వాళ్ళకు తిండి కూడా దొరికే పరిస్థితి ఉండదు. కొంతమంది పిల్లలు కండిషన్ పెట్టి 3 days మేము వస్తాం సార్ కాలేజ్కి, 3 రోజులు పనికి పోతా సార్ అని చెప్పి కూడా కండిషన్ పెట్టి వచ్చే పిల్లలు ఉన్నారు. సో అటువంటి ఉంటారు కాబట్టి పేరెంట్స్ని పిలిపించి ఒక మీటింగ్ పెట్టి అది కూడా ఒక ఇన్విటేషన్ పంపిస్తాం మేడం. పలానా తారీఖు నాడు 1 week ముందే మళ్ళీ కేర్ టేకర్స్ ఏం చేస్తారంటే ప్రతి పిల్లాడి యొక్క పేరెంట్కి ఫోన్ చేయాలా, పలానా రోజు మీటింగ్ ఉంది, అమ్మ నాన్న ఇద్దరు రావాలంటే నేను ఒక్కరోజు మీ పిల్లాడి కోసం, మా కోసం కాదు, మీ పిల్లాడి కోసం, మన పిల్లాడి కోసం భవిష్యత్తు మనం బాగుపరచాలంటే మీరు సంపాదన చేసేది, కష్టపడేది ఈ పిల్లల కోసం కాబట్టి ఒక్క పూట వచ్చిపోతే
పిల్లవాడికి కూడా ఒక బాధ్యత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. తర్వాత ఒకవేళ నిజంగా పిల్లవాడు కావాల్సుకొని క్లాసులు తరగతులు ఎగ్గొట్టినట్టయితే ఎందుకనేది కూడా ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. సో దీనికోసం పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఇన్విటేషన్తో పాటు పక్కన ఒక ఎక్నాన్మెంట్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ పిల్లవాడు పోయి చెప్తుండా లేదని చెప్పేసి ఒక చిన్న స్లిప్ కూడా పెడతాం. ఏమని ఆ పేరెంట్ని చదివి వినిపించి పలాని తారీఖు నాడు మీటింగ్ ఉన్నట్టుగా మాకు మా అబ్బాయి తెలియపరచడం జరిగింది, మేము పలాని తారీఖు నాడు వస్తున్నామని చెప్పి సంతకం పెట్టుకోసాం. అది మేము ఫైల్ చేసుకుంటాం. మళ్ళీ మేము ఏం చేస్తాం, మళ్ళీ పిల్లలు కూడా వాళ్ళే సంతకం పెట్టుకోవచ్చు, లేకపోతే వేలుముద్ర నేర్చుకోవచ్చని చెప్పేసి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేస్తాం. మీ అబ్బాయి మీకు ఏమైనా విషయం చెప్పాడా అంటే చెప్పారు సార్, పలానా రోజు మీటింగ్ ఉందంట, తప్పకుండా వస్తామని చెప్పేసి. ఆ విధంగా పేరెంటు టీచర్ ఇద్దరు కలిసి ఆ పిల్లవాడిని సక్రమ మార్గంలో పెట్టడంలో భాగంగానే మాకు ఇవాళ అడ్మిషన్స్ 386 మన ఆయోజన టుడే 386 చిన్న మారుమూల ప్రాంతము. ఫస్ట్ ఇయర్ సెకండ్ మేడం, ఫస్ట్ ఇయర్ ఏమో 236. అలాగే ఇప్పుడు మనం సార్లు చెప్పినట్టు దాదాపు 22 మెంబర్స్ హైదరాబాద్ నుంచి రెసిడెన్స్ కాలేజ్ ఒక ఇద్దరు, సిద్దిపేట ప్రౌఢ కాలేజ్ ఒక ఇద్దరు, తర్వాత ఇక్కడ మన ఘట్కేసర్ నుంచి అట్లా ప్రైవేట్ కాలేజ్ దాదాపు 22 మంది వరకు మా దగ్గర సెకండ్ ఇయర్లో ఆంటీస్ పైన వచ్చినారు. 22 మంది వచ్చారు. అక్కడ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయినారు కూడా ప్రైవేట్లో పోయి. మళ్ళీ ఎంత ఫీజు కట్టారు, ఫర్ ఇయర్ 1,67,000 కట్టినట్టు కొందరు పిల్లలు చెప్పుకొచ్చారు. కానీ మన దగ్గర ఎటువంటి రూపాయి లేకుండా గవర్నమెంటే వాళ్ళకి పారితోషికం ఇస్తుంది, స్టైపండ్ ఇస్తుంది. పిల్లవాడు పేదవాడు, వాడు పెట్టుకోలేడని చెప్పి వానికి పాకెట్ మనీ కోసం స్టైపండ్ అని చెప్పి స్కాలర్షిప్ రూపంలో ఒక 5,000 6,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఫ్రీ బుక్స్ ఇస్తున్నాం. తర్వాత ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎక్కడ కూడా 15-16 సంవత్సరాలకు తక్కువ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఎక్కడ లేరండి. అందరూ కూడా 15 years అబవ్ ఉన్న వాళ్ళే, అందరూ కూడా ఫుల్లీ క్వాలిఫైడ్ లెక్చర్సే ఉన్నారు. కాబట్టి మరి ఇంత క్వాలిటీ లెక్చర్స్, ఇంత ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఎందుకు వాడుకోరని చెప్పేసి మేము కరపత్రాలు తీసుకున్నాం, మేము కూడా పాంప్లెట్ కొట్టించినాం, ఫ్లెక్సీస్ చేశాము. లోకల్ టీవీ ఛానల్ కూడా ఎవరైతే మాకు సపోర్టర్స్ ఉంటారో వాళ్ళతో కూడా ట్యాప్ అయ్యి మేము కూడా మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ తీసుకొచ్చాం. ఇవాళ పేరెంట్స్ వచ్చి జాయిన్ చేసిపోతున్నారు. గతంలో మాకు సప్లిమెంటరీ పిల్లలు మాత్రమే గతి అవుతున్నాయి మాకు, కానీ ఇప్పుడు మేము ఏదైతే మార్చిలో పాస్ అయినా 500 మార్క్స్ క్రాస్ అయిన పిల్లలు కూడా జాయిన్ అయ్యారు మేడం. అది ఒకటి, దానికి ఒక ప్రధాన ఉత్తేజం మాకు ఇన్స్పైరింగ్ ఏంటంటే మా డైరెక్టర్ గారు, మా మేడం గారు. ఎందుకు చెప్పాలంటే ఏ మాట కామాట చెప్పలేదు మేడం. మనం ఎప్పుడు కానీ సప్లిమెంటరీ వచ్చిన తర్వాత ఎందుకు ఉండాలా, ఈ ఏవైతే క్రీమ్ ఉన్నారో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న పిల్లల్ని ఎందుకు మనం వాళ్ళని క్యాచ్ చేయొద్దని చెప్పేసి మేము ఎగ్జామ్స్ కాకముందు నుంచి కూడా మేము ప్లాన్ చేసాం మేడం, స్కూళ్ళలో పోయి చేయడం. ఇంకోటి నేను స్కూల్లో ఏం చేసాం మేడం అంటే ప్రతి ఇయర్ 10th వాళ్ళకు టాలెంట్ టెస్ట్ పెడతాం మేము. మా కాలేజ్ టాలెంట్ టెస్ట్ పేపర్ మేమే సెటప్ చేస్తాం. అది బేస్డ్ ఆన్ 10th క్లాస్. ఒక 60 మార్క్స్ పేపరు, 1 నిమిషానికి ఒక క్వశ్చన్ లాగా అట్లా సెటప్ చేసి ఆ టాలెంట్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేసి ఆ పిల్లల్ని ఈ స్కూల్ బోత్ మీడియం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం నుంచి ఒక్కొక్కరిని పిలిచి హెడ్ మాస్టర్ని ప్లస్ అక్కడ ఒక క్లర్క్ ఉంటారు టీసీసీ చేసేవాళ్ళు. సో హెడ్ మాస్టరు, క్లర్కు ప్లస్ 2 పిల్లల్ని మా కళాశాల యాన్యువల్ డే రోజు పిలిపించి ప్రతి హెడ్ మాస్టర్ని కూడా వాళ్ళను ఇన్వైట్ చేసి ఫెలిసిటేషన్ చేయడం. ప్రతి పిల్లవాడిని కూడా, ప్రతి అబ్బాయిని కూడా మేము ఖచ్చితంగా మెమోటో ఇస్తూ ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం మేడం. ఈ విధంగా ప్రతి పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల మా రిజల్ట్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. మరి అంత గొప్ప లక్ష్యంతో ఇవాళ గవర్నమెంట్ మంచి క్వాలిటీ అందించాలని చెప్పేసి కొత్త కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా మా వంతుగా భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు మాకు. ఎందుకంటే ఈ డబ్బులు ఇస్తే ఖర్చు అయింది, కానీ మన విద్యను అందిస్తే పిల్లాడి భవిష్యత్తు, ప్రపంచాన్ని మొత్తం చుట్టొచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారని చెప్పి భావిస్తాం ఈ టీచింగ్ ఫీల్డ్లో, ఈ ప్రొఫెషన్. కాబట్టి మా పిల్లల్నే ఆ పిల్లలు కూడా మా పిల్లలుగా భావించి మీ అందరూ కూడా నిరంతరం కష్టపడుతున్నాం మేడం. మంచి రిజల్ట్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో గతంలో ఒక 30 years బ్యాక్ పూర్వ వైభవం, అప్పుడు ఏదైతే గవర్నమెంట్లో సీట్ రాలేదంటే నామూసి ఉంటుండే. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మలక్పేటలో నాకు సీట్ రాలేదు, 3rd లిస్ట్ కూడా రాలా, బాధపడ్డా, అయ్యో నేను ప్రైవేట్ కాలేజ్ పోవాలని. ఇదే అనవాయితీ రేపు ఇంకొక 5 years తర్వాత ఇదే టెంపోతో ఖచ్చితంగా సీన్ రిపీట్ ఖచ్చితంగా మన గత వైభవం ఏదైతే ఉందో. ఎందుకంటే సార్ మొన్న ఇంకొక గొప్ప కాలేజీ ఏంటంటే మేడం మైనర్ రిపేర్స్, కానీ మాకు కొన్ని బిల్డింగ్లు ఏంటంటే పాత బిల్డింగ్ దాదాపు వైట్ వాష్ లేక, చిన్న లీకేజ్ కావచ్చు, లేకుంటే ఎలక్ట్రిఫికేషన్ లేకుంటే వాటర్ ప్లాంట్ లేక చాలా సతమతం అవుతుంది. సో ఇటు కదా అసలు ఈ గవర్నమెంట్ వచ్చాక మనకు కొంచెం గవర్నమెంట్ కాలేజ్ వైపు దృష్టి పెట్టి అసలు వైట్ వాష్ చేయడం కానివ్వండి, చిన్న రిపేర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బులు టోటల్గా 56.6 crores ఇవ్వడం జరిగింది. ఈసారి శాంక్షన్ చేశాము. ఈ 430 కాలేజీలకు కూడా ఈ డబ్బులు ఒక కాలేజ్ అంటే సంఖ్యను బట్టి, కాలేజ్ పరిస్థితిని బట్టి 25 lakhs, 20 lakhs, 15 lakhs అలా శాంక్షన్ చేయడం జరిగింది. సో
స్పోర్ట్స్ మెటీరియల్తో పాటు ల్యాబ్ ఇన్ఫ్రా కూడా ఈసారి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాలేజ్కి ఒక 25,000 చొప్పున ఇచ్చారనమాట. సో ల్యాబొరేటరీస్ కూడా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి. కాబట్టి ఈసారి అన్ని విధాలుగా లెక్చరర్స్ని ఇచ్చాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము, రిపేర్స్కి ఇచ్చాము, అక్కడక్కడ టాయిలెట్స్ కూడా ఇప్పుడు కడుతున్నారు ఇంకా. సో ఇవన్నీ కూడా వసతులు ఇచ్చి ఈసారి ఈ గవర్నమెంట్ కాలేజ్లను చాలా అంటే చాలా ఒక కొత్త కోణంలో చూడొచ్చు. ఓకే, అంటే మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కాలేజెస్కి మేము ఇచ్చాము, విద్యార్థులను తీసుకురావాల్సిన భారం మీ మీద ఉందనంటే వాళ్ళు తీసుకొచ్చి చూపించేశారని చెప్పి అంటారు మీరు. ఎందుకంటే మనం ఇంతమంది ప్రిన్సిపల్స్తో మాట్లాడుతున్నాం, ప్రతి చోట కూడా ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ స్ట్రెంగ్త్ పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది, అడ్మిషన్స్ పెరిగాయి, రిజల్ట్ కూడా పెరిగింది. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను, రిజల్ట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఇంత మానిటర్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో మనం చూస్తాం పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది, అది ఆ విధానం అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చింది, ఆ తర్వాత కాలేజీలో కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఒక పేరెంట్ వస్తే సరిపోదు, రాజన్న గారు చెప్తున్నారు 2 పేరెంట్స్ రావాలి ఖచ్చితంగా, మీ పిల్లవాడి కోసం మీ పిల్ల కోసం ఒక్కరోజు కేటాయించలేరా అని చెప్పేసి 2 పేరెంట్స్ని ఆ ఒక్కరోజు కేటాయించి వాళ్ళు వస్తున్నారు. ఇన్ని విధానాలు, ఇన్ని మార్పులు చేస్తున్నారు కదా, మరి రిజల్ట్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంది? రిజల్ట్ చెప్పుకోవాలంటే గత 5 ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ 75% రిజల్ట్ అండి మార్చిలోనే. అదే మళ్ళీ సప్లిమెంటరీ కలుపుకుంటే అది పెరిగింది, మనకు 85% దాకా వచ్చింది. సో ఇంటర్మీడియట్లో ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది 50%, 40%, గతంలో చూసుకుంటే 40% వచ్చింది, ఆ తర్వాత 50 వచ్చింది, 50స్లోనే చాలా సంవత్సరాలు నడిచింది, ఆ తర్వాత 60స్లోకి మెల్లగా వచ్చింది. అంటే ఇయర్ బై ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో దిస్ ఇయర్ ఇట్ హ్యాస్ గాన్ టు 75%. సో ఈ రిజల్ట్ అనేది మనకు ఎంత ముఖ్యమో పిల్లలలో మనం ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావడం ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకంటే 100% రిజల్ట్ ఇచ్చి వాడికి ఏమి రాకుండా ఉండడం కన్నా వాడికి కొంచెం క్వాలిటీ ఇచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్కి వస్తే ఇది ఒక మెయిన్ బ్యారియర్ స్టూడెంట్కి. ఇదేంటంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ స్టూడెంట్కి. ఇక్కడ అతను సక్సెస్ అయ్యి లైఫ్ అంటే ఏంటి, నేను ఎటువైపు వెళ్ళాలి, దారి ఎటు నాది అనేది చూస్ చేసుకునే క్రిటికల్ కండిషన్లో ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం అందుకే అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండేటట్టుగా ఈ ప్రభుత్వ కళాశాలల్లో మనము ఫోకస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే నాట్ ఓన్లీ టు గవర్నమెంట్ కాలేజెస్, ఈవెన్ ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ వ్యవస్థలో తెలంగాణలో మనము 3,300 కాలేజ్లు అఫిలియేటెడ్ కాలేజెస్ అనమాట. ఇందులో ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టర్, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో అన్ని కాలేజీలలో చూసుకుంటే ఎంతైనా మన కాలేజ్లో అంటే గవర్నమెంట్ కాలేజెస్లలోనే మంచి క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు మన రీసెంట్గా గవర్నమెంట్ 1,300 మంది కొత్త జైల్స్కి రిక్రూట్ చేసి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏ కాలేజ్లో కూడా స్టాఫ్ కొరత అనేది ఎక్కువగా లేదు. అక్కడక్కడ కొన్ని రిటైర్మెంట్ ద్వారానో దాని ద్వారానో వేకెన్సీస్ ఏర్పడుతున్నాయి. వాటిని కూడా ఫిలప్ చేసే గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతి ఉంది మనకు పార్ట్ టైమ్గా తీసుకోవడానికి. అలాగే ఇప్పుడు టీస్టెమ్ మాడ్యూల్ అనేది ఒకటి మనము ప్రవేశపెడుతున్నాం ఈ సంవత్సరం నుంచి. సో దట్ టీస్టెమ్ ఈజ్ వేర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ ఆర్ నాట్ సో అప్ టు ద మార్క్ అనుకుంటే ఆ టీస్టెమ్ ఏంటంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్ అన్నిటినీ కూడా మనము ఒకే దగ్గరికి చేరుస్తున్నాం. అంటే ఆ లెక్చరర్కి, ఆ స్టూడెంట్కి ఎక్కడైతే ఇన్ఫ్రా ఆ నియర్ బై చుట్టుపక్కల ఏదైతే ఇన్ఫ్రా కరెక్ట్గా ఉంది, మాకన్నా బాగుంది అనుకుని వాళ్ళు ఎంచుకుంటే అక్కడికి కూడా వాళ్ళు వెళ్ళి ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. సో ఆ విధానం కూడా ఈ సంవత్సరం నుంచి గౌరవనీయులు మన సెక్రటరీ గారు శ్రీమతి యోగితా రాణా మేడం గారు ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని తెలంగాణ స్టెమ్ అని ఒకటి పేరు పెట్టాం, టీ స్టెమ్ అని. సో అది కూడా, అండ్ అదే కాకుండా ప్రాజెక్ట్ సర్వ్ అని ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం ఈ సంవత్సరం. అదేంటంటే ఎక్కడైతే లెక్చరర్స్ ఉన్నారో కొంచెం వాళ్ళు లీవ్లో వెళ్ళినా, ఇంకెక్కడ వేరే అంటే లీవ్లో వెళ్ళినా, లేకపోతే ఎవరైనా రాలేకపోయినా అలాంటి పీరియడ్ని కూడా సబ్జెక్ట్ని కూడా డీల్ చేసేటటువంటి ప్రాజెక్ట్ సర్వ్. అంటే ఇప్పుడు యూఎస్లో ఉన్న చాలామంది నిపుణులు ఉంటారు, వాళ్ళకి టీచింగ్ అనేది ఒక ప్యాషన్ ఉంటుంది, మేము చెప్పాలి ఫ్రీగా స్టూడెంట్స్కి చెప్పాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళందరికీ ఒక టీచింగ్ అనేది ఒక ప్యాషన్ లాగా ఉంటుంది.
సో మేము చెప్పాలి అనుకునే వాళ్ళు ముందుగా రిజిస్టర్ అయి ఉంటారు, వాళ్ళు కూడా క్లాసెస్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సమ్ డిగ్రీ కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి, అలా అబ్రాడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఉంది. సో ఆ ప్రాజెక్ట్స్ కూడా మనం ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం. సో ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలని, మంచి ప్రయోగాలని చేస్తూ పిల్లలకు అవసరమయ్యేటటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఈ ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అండ్ దీని రిజల్ట్ కూడా మనం చూడబోతాం ఇంకొక 4-5 monthsలో. ఓకే. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఫిజికల్ గా కాలేజ్ కి రాలేని వాళ్ళకి క్లాసెస్ అన్ని కూడా రికార్డ్ చేసి ఏమైనా పెడుతున్నారా? వాళ్ళు ఆన్లైన్ లో వినడానికి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఆ విధానం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఇప్పుడు క్లాస్ టీచర్ పద్ధతి ఏదైతే చెప్పారో ప్రిన్సిపల్ రాజన్న గారు, ఆ క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో పిల్లలకి క్లాసెస్ వీడియోస్ చేసి, ఇంతకుముందు మనము కోవిడ్ అప్పుడు కూడా వీడియోస్ చేసి పెట్టాము. సో అవి కూడా వాళ్ళకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అబ్సెంట్ అయినా వాళ్ళు ఇంట్లో ఉండి కూడా క్లాసెస్ చూడొచ్చు. నెక్స్ట్ డే ఎప్పుడైనా వచ్చినప్పుడు కాలేజ్లో కూడా వాళ్ళు డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఆ విధానం కూడా ఉంది ప్రభుత్వ కళాశాల. రైట్. ఇంటర్మీడియట్ కళాశాలలు ప్రస్తుతం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయి, అందులో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అందులో విద్యార్థులు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ వాళ్ళు స్ట్రెంగ్త్ అడ్మిషన్స్ ఏ విధంగా పెరిగాయన్న విషయాలు మనకు వివరిస్తున్నారు జయప్రద గారు. ఇందాక మనం మాట్లాడాము, అంటే స్ట్రెంగ్త్ ఏ విధంగా పెరిగింది, వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు, పేరెంట్ టీచర్ మీటింగ్, ఇవన్నీ కూడా చాలా అప్గ్రేడెడ్గా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా అని చెప్తున్నారు. అంటే సీసీటీవీస్ కూడా పెట్టి వాళ్ళని మానిటర్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు స్కూల్ అంటే వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, కాలేజెస్కి వచ్చేసరికి వాళ్ళ ఫినాన్షియల్ పరిస్థితిని బట్టి వాళ్ళు వేసుకొని వస్తూ ఉంటారు. కాలేజ్కి వచ్చేసరికి మనం అంతా సివిల్ డ్రెస్లోనే వచ్చేస్తూ ఉంటాం. కొన్ని కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కాలేజ్లో ఏం జరుగుతోంది? గవర్నమెంట్ కాలేజ్లో ఏమైనా యూనిఫామ్ సిస్టమ్ పెట్టారా? ఎందుకంటే యూనిఫామ్ సిస్టమ్ పెడితే ఒక ఈక్వాలిటీ అనేది కనబడుతుంటుంది. ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వేసుకురాకుండా, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళ డ్రెస్లో చూపించకుండా ఒక ఈక్వాలిటీ అనేది చూపిస్తే, అక్కడ కనబడితే ఒక పీస్ఫుల్ వెదర్ ఉంటుంది, వాళ్ళకి చదువుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది. మీరేమంటారు అసలు? రియల్లీ అంటే చాలామంది పిల్లలకి చాలా కాలేజెస్లలో కూడా మనము ఆ లోకల్ డోనర్స్ కానివ్వండి, లేకపోతే ప్రిన్సిపల్స్ మోటివేషన్ విత్ స్టాఫ్, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ అమౌంట్తో కలెక్ట్ చేసి యూనిఫామ్స్ ప్రవేశపెట్టారు చాలా కాలేజెస్లలో. అలా మనం ఖమ్మం, ప్రతి డిస్ట్రిక్ట్లో మీకు ఒక 3-4 కాలేజెస్ యూనిఫామ్స్తో గవర్నమెంట్ కాలేజెస్ నడుస్తున్నాయి అన్నమాట. అదేంటంటే అది పెట్టడం మంచిదే, ఎందుకంటే స్టూడెంట్స్ ఫోకస్ అంతా కూడా ఆ డ్రెస్సింగ్ అది ఇది కాకుండా, ఎందుకంటే వాళ్ళకి అనుకున్నాం కదా ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్, లైఫ్ టర్నింగ్ పాయింట్. అది అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి అనేకమైన డైవర్షన్స్ మొదలవుతూ ఉంటాయి. వేసుకునే డ్రెస్, వాళ్ళు క్యారీ చేసే బ్యాగ్, వాళ్ళ పుస్తకాలు, ప్రతిదీ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిగతా స్టూడెంట్స్ అంతా కూడా. సో ఒక యూనిఫామ్ అనేది పెడితే చాలా బాగుంటుంది డెఫినెట్గా. సో చాలా ఇప్పుడు కొన్ని కాలేజెస్లో వాళ్ళు మోటివేషన్తో చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో త్వరలోనే మనము అన్ని కాలేజెస్కి యూనిఫామ్గా ఉండేటట్టుగా యూనిఫామ్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే సీసీటీవీస్ అనేవి ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నాయా, లేదంటే కొన్ని కాలేజ్కి వెళ్ళి ఇంకా కొన్ని కాలేజ్లో పెట్టాల్సింది? అన్ని 430 కాలేజ్లు ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా ఒక 30 న్యూ కాలేజెస్ వచ్చాయన్నమాట. సో వీ హ్యావ్ 430 గవర్నమెంట్ కాలేజెస్. అన్ని 430 గవర్నమెంట్ కాలేజీలలో కూడా ఈ సీసీ కెమెరాస్ అనేది పెట్టించాము. ప్రతి రూమ్కి, కారిడార్కి, మెయిన్ గేట్, ఎంట్రన్స్, గ్రౌండ్ అనుకోండి. సో టోటల్గా 5500 కెమెరాస్ పెట్టించామన్నమాట ఈ 430 కాలేజీలలో. సో దాని ద్వారా మనం మానిటర్ చేయగలుగుతాం. ఇప్పుడు మన ప్రభుత్వ కళాశాలలో కొన్ని జస్ట్ మంచి పనులు ఏవైతే చేస్తున్నామో అది మరొకసారి, అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇటీవల కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నామో వాటి విజయాలు మరియు భవిష్యత్ ప్రణాళికపై సమగ్ర వివరణ చిన్న చిన్నగా షార్ట్లో ఇవ్వాలనుకుంటున్నాను. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు ప్రభుత్వ అధికారుల సమాచారం కోసం ఈ మొత్తం మన కంటెంట్ అనేది ఇప్పుడు చెప్తున్నామండి. సో నెక్స్ట్
మన అడ్మిషన్స్ అండి. అడ్మిషన్స్ అనేవి మనం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా పెరుగుతున్నాయి. ఇంకా కూడా ఇది ప్రాసెస్లో జరుగుతుంది. అడ్మిషన్స్ ఈ మంత్ 31st వరకు కూడా మనకు అడ్మిషన్స్ లాస్ట్ డేట్ కాబట్టి అది 1,00,000 దాటే అవకాశం ఉంటుంది. 95,000 దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో 1 lakh అనేది మా టార్గెట్. సో 1 lakh ఖచ్చితంగా అడ్మిషన్స్ అవుతాయి. ఎందుకంటే చూస్తున్నాము ఇవన్నీ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని అట్రాక్ట్ అయ్యి, ఇప్పుడు ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పారు, దాదాపు ప్రైవేట్ కాలేజెస్ నుంచి ఒక 25-30 మంది పిల్లలు టీసీలు తీసుకొని మన దగ్గరకు వస్తున్నారు. సో దట్ ప్రాసెస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. సో వీ ఎక్స్పెక్ట్ 1 lakh అడ్మిషన్స్ దిస్ ఇయర్. దెన్ కమింగ్ టు కాలేజ్లలో క్రీడా సామాగ్రి ఇందాక చెప్పుకున్నామండి. వర్చువల్ ల్యాబ్ల కోసము మరియు ఉన్నటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ డెవలప్మెంట్ కోసం మెటీరియల్ కోసం 25,000 శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోసం కూడా మనకు దాదాపు 10,000 వరకు ప్రతి కాలేజ్కి ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న చిన్న రిపేర్స్ అనుకున్నాం ఇందాక, వాటి అన్నిటికీ టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వీటి అన్నిటికీ కూడా గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఈసారి. సో ఇదన్నీ మౌలిక సదుపాయాలు మన కాలేజీలలో. అదే కాకుండా ఇప్పుడు అగ్ని ఏదైతే ఉందో ఫైర్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి, అక్కడక్కడ చూస్తున్నాము బయట. సో ఆ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా చాలా అరుదు, గవర్నమెంట్ కాలేజీలో ఎప్పుడు జరగలేదు. కానీ ముందు జాగ్రత్తగా కూడా మనము ఈ ఫైర్ మీద దృష్టి సారించి అన్ని కాలేజీలకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. టోటల్గా 430 కాలేజీలకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఏర్పాటు చేశామన్నమాట. ప్రతి కాలేజ్కు ఫోకస్ చేశారు. సో ప్రతి కాలేజ్లో దాదాపు ఒక 2 నుంచి 3 సిలిండర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద అవగాహన కూడా 6. సో ప్రతి కాలేజ్లో 5, 6 అలా ఫైర్ 10 కూడా. సో పెద్ద కాలేజెస్ ఉంటే వాటికి 7, 8 సిలిండర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సో ఈ సదుపాయం కూడా ఈ సంవత్సరం నుంచి, గతంలో ఉండింది కానీ దాని మళ్ళీ మరుగున పడిపోయి ఉండింది, దాని ఈ సంవత్సరం మళ్ళీ మనం అన్ని కాలేజెస్కి సేఫ్టీ పరంగా అన్ని కాలేజెస్ కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా వాటర్ ప్రూఫ్ కోసము పైన స్లాబ్స్ అన్ని క్లీన్ చేయించడము, లీకేజెస్, ఇప్పుడు ఈ వర్షాకాలం కదా కూలిపోతున్నాయని కొన్ని న్యూస్లలో చూస్తున్నాము, కొన్ని స్కూల్స్ అన్ని కూడా కూలిపోతున్నాయి వర్షాలకి అని. సో అలాంటి వాటిని కూడా మనము ఈసారి ఐడెంటిఫై చేస్తూ వాటిని క్లీన్ చేయించడం, రూఫ్ లేదా రిపేర్ చేయించడం, ఇలాంటి వాటికి మనము గ్రాంట్స్ శాంక్షన్ చేసామన్నమాట. అదే కాకుండా ఒక ప్రత్యేకమైన చెప్పుకోవచ్చండి, ఒక ప్రత్యేకమైన పాయింట్ ఏంటంటే, మీకు ఏ ప్రైవేట్ ఏ కార్పొరేట్ కాలేజ్లో కూడా ఒక ప్లే గ్రౌండ్ అంటూ కనిపించదు. ఆ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఒక అపార్ట్మెంట్లలో ఇరుకు గదులలో గాలి వెలుతురు కూడా లేనటువంటి గదులలో పాఠాలు చెప్తుంటారు, అంత లక్షల ఫీజులు తీసుకొని కూడా. కానీ అంతా కూడా చదువు మీదే అనమాట, ఇంకా మిగతా యాక్టివిటీస్ మీద ఏమీ ఉండదు. పొద్దున 7 o'clock వెళ్తే ఈవినింగ్ 8 వరకు కూడా మొత్తం చదివే వాళ్ళు. ఇంకా ఇంటర్మీడియట్ వచ్చారంటే ఇంకా దాదాపు సూర్యోదయం గానీ సూర్య అస్తమయం గానీ వాళ్ళు చూడరు అనమాట, తెలీదు. మా జీవితంలో వెలుగులు తప్ప ఆ వెలుగులు మేము చూడము అన్నట్టుగా వాళ్ళ ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది. బట్ హెల్త్ పరంగా చాలా సఫర్ అవుతున్నారండి స్టూడెంట్స్. వాళ్ళ ఇన్స్పెక్షన్ మేము వెళ్ళినప్పుడు కూడా తెలుస్తుంటుంది పిల్లలకి ఆ వాతావరణంలో చదివి చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. దానివల్ల సూసైడ్ అటెంప్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. బట్ ఈ ప్రభుత్వ కళాశాలల్లో అలాంటి ఒత్తిడి కానీ మీకు అలాంటి ఆ బ్యాడ్ అట్మాస్ఫియర్ కానీ మీకు కనిపించదండి. ఎంత స్వేచ్ఛగా మంచి గాలి వెలుతురు, మనకు పవర్తో సంబంధం లేకుండా ఆ మంచి గాలి వెలుతురుతో ఉన్నటువంటి గదులు ఉంటాయి, క్లాస్ రూమ్స్, తరగతులు. అలా మంచి ఎన్వైరన్మెంట్లో పిల్లలు ఎడ్యుకేషన్ పొందుతున్నారు కాబట్టి ఈ పిల్లలు అసలు మీరు ఆశ్చర్యపోతారండి. చాలామంది పిల్లలు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు అద్భుతాలు రాణిస్తున్నారు ఫ్యూచర్లో. ఇప్పుడు మా బొల్లారం కాలేజ్లో ఒక అమ్మాయి ఉంది, ఆ స్టూడెంట్ యుఎస్కి సెలెక్ట్ అయింది, సత్యవతి అని. షీ వెంట్ టు యుఎస్, షీ హ్యాస్ సెలెక్టెడ్ ఇన్ దట్ యుఎన్ఓలో తను ప్రసంగించింది కూడా. సో అలా స్పోర్ట్స్ అండ్ చాలామంది బ్యాడ్మింటన్ అండ్ కబడ్డీ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది గవర్నమెంట్ కాలేజీల నుంచి చాలా ముందుకెళ్తున్నారు. మనకి అదే అంటున్నాను, దురదృష్టం ఏంటంటే మనం బయట అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండదు, కానీ
వాళ్ళకి తెలుసు, కాలేజ్లో చదివే పిల్లలకు మాత్రం తెలుసు. అందుకే ఆ కాలేజీలలో ఇప్పుడు అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఫిజిక్స్ వాళ్ళ కానీ ఖాన్ అకాడమిక్ కానీ కావాల్సినటువంటి పరికరాలు ఏవైతున్నాయో ప్రతి కాలేజ్కి ఐఎఫ్పీస్ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇంటరాక్టెడ్ ఫ్లాట్ ప్యానెల్స్ అని చెప్పేసి మనం ప్రతి కాలేజ్కి ఇస్తున్నాం విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అండ్ ఆల్సో స్మార్ట్ బోర్డ్స్తో పాటు స్మార్ట్ టీవీస్ కూడా ఇస్తున్నాం. క్లాసెస్ చెప్పుకోవడానికి, వాళ్ళ ప్రాక్టికల్స్ కూడా లైవ్ చూపించుకోవడానికి, ఇందాక చెప్పినట్టు ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఇతరత్ర లెక్చరర్స్ ఎవరైనా చెప్పాలనుకుంటే దాని ద్వారా వినడము పిల్లలు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదే కాకుండా ఇంకా కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం పిల్లలకి. నేను అదే అడగబోయాను యాక్చువల్గా. కెరీర్ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆ 10th కి వచ్చేసరికి నేను ఏ ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి అనుకుంటారు. వాళ్ళకున్న ఫినాన్స్ స్టేట్ చూసి అయ్యో ఇది లేదే మాకు అని చెప్పి ఆలోచనలో పడిపోతారు. ఏం చదవాలి, ఇంకా ఇంతటితో ఆపేయాలేమో, ఇలాంటివన్నీ రేజ్ అవుతూ ఉంటాయి వాళ్ళ మెదడులో. సో ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కన్ఫ్యూజన్ లోనే ఉంటారు పిల్లలు. ఇప్పుడు జూలై వచ్చినా నేను ఇంకా గ్రూప్ మారాలా, ఇంకా సెకండ్ లాంగ్వేజ్ చేంజ్ అవ్వాలా అనే సందిగ్ధంలోనే ఉంటారు. కాబట్టి కాలేజ్ కూడా కరెక్ట్ కాదేమో అన్న క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. కరెక్ట్. సో వీటన్నిటిపైన కూడా అక్కడ ఉన్న లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఇవన్నిటిపైన కూడా వాళ్ళకు సరైన ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. ఇదే కాదండి, వాళ్ళ హెల్త్ పరంగా ఏమైనా స్ట్రెస్కి లోన్ అవుతున్నామా, లేకపోతే ఎవరైనా తిడుతున్నారా. గతంలో నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు పిల్లోడు ఒక స్టూడెంట్ అనేవాడు, స్టెప్ మదర్ ఉంది, నాకు అసలు చదవనియదు ఇంటికి వెళ్తే, కాబట్టి నేను ఇక్కడే కాలేజ్లో 1 hour ఎక్స్ట్రా కూర్చొని చదువుకొని వెళ్తాను ఇంటికి అని. సో అవన్నీ కూడా ఇక్కడ మనము ప్రతి పిల్లోని టచ్ చేస్తాం కాబట్టి గవర్నమెంట్ కాలేజ్లో మనకు ప్రతి అంశాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని తీర్చిదిద్దగలుగుతున్నాం. సో అలా స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ టెలిమానస్ అని ఒక హెల్ప్ లైన్ కూడా చేశాము. అంటే ఓపెన్గా చెప్పుకోకుండా ఎవరైనా పిల్లలు ఉంటే ఈవెన్ నంబర్ కాల్ చేసి కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు. సో టెలిమానస్ అండ్ ఆల్సో ప్రజ్వల అనేది యాంటీ ట్రాఫికింగ్ కూడా, అంటే మన గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ఆల్సో దీని మీద కూడా అవగాహన ఏర్పడేటట్టుగా మనము ఈసారి ప్రజ్వల ఫౌండేషన్ వాళ్ళతో మనం ప్రజ్వల అనే ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం అనమాట. ఇదే కాకుండా ఇంకా పిల్లలకి రేపు ప్రజ్వల ఫౌండేషన్ నుంచి మనకి ఇక్కడ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది. మినిస్టర్స్ అంటే అవగాహన కల్పించడం, జాగ్రత్తగా ఉండడం, యాంటీ డ్రగ్స్, చెడు పనులకు లోన్ అవ్వకుండా డ్రగ్స్ కానివ్వండి. మీరు రూరల్లో మనం అనుకుంటాం కానీ రూరల్లో ఈ గుట్కాలు కానివ్వండి, అది మన తంబాకు ఏవేవైతే ఉంటాయో అవన్నిటి కూడా పిల్లలు తెలియకుండా లోన్ అవుతుంటారు. సో వాటన్నిటిపైన కూడా ప్రాపర్గా అవగాహన కల్పించేటట్టుగా మనకు ప్రత్యేకమైన సెల్ కూడా ఏర్పాటు చేశాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో. సో దానికి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ కూడా ఉన్నారు. సో కెరియర్ కౌన్సిలింగ్ అనేది కూడా ఈచ్ కాలేజ్, 430 కాలేజ్లో స్టూడెంట్ కౌన్సిలర్స్ కూడా ఏర్పాటు చేశామన్నమాట. స్టూడెంట్ ఫ్రెండ్లీ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టూడెంట్ కౌన్సిలర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అ గ్రేట్ వర్క్ విచ్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, బట్ ఇట్ షుడ్ ఆల్సో ఇంప్లిమెంట్ ఇన్ ఆల్ ప్రైవేట్ కాలేజెస్ కూడా చేయమని చెప్పాము. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కాలేజెస్ మీద ఇంతలా ఫోకస్ చేశారు, అన్ని చాలా చక్కని సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తున్నారు, చాలా మార్పు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రైవేట్ కాలేజ్ వైపు చూస్తే అక్కడ అసలు ఏం జరుగుతోంది అంటారు? వాళ్ళు ఎంతవరకు చదువు మీదే ఫోకస్ అంటున్నారా? వాళ్ళ వచ్చే విద్యార్థులకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అక్కడ వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అసలు? యాక్చువల్లీ మన అఫిలియేషన్ ఇస్తున్నప్పుడే ఇవన్నీ కూడా పరిగణనలోకి చూసే అఫిలియేషన్స్ ఇస్తాము. ప్రైవేట్ కాలేజ్ ప్లే గ్రౌండ్ ఉందా అని ఉంటాయి, పేపర్ పైన అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఆచరణలోకి కొందరు తీసుకొస్తారు, కొందరు తీసుకురారు. వాళ్ళు కూడా మనం ఇవన్నీ కూడా ఏవైతే మనం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో చెప్తున్నామో వాటిని కూడా వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయమని ఇస్తున్నాం పేపర్ పైన. సో దట్ డిపెండ్స్ అపాన్ ద మేనేజ్మెంట్ అండ్ ద కాలేజెస్. బట్ మనం ఇక్కడ గవర్నమెంట్ మనల్ని నమ్ముకొని మనల్ని ఇక్కడ పెట్టి మన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇవి తూచా తప్పకుండా మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ అంతా కూడా మానిటర్ చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు ప్రాపర్గా జరిగేటట్టుగా చేస్తుంది అనమాట. సో పిల్లల్లో సామాజిక సేవ కూడా పెంపొందించేలాగా, అంటే మన కాలేజీలలో ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ కూడా నిర్వహిస్తుంటాం. అంటే ఎన్ఎస్ఎస్ టోటల్గా పిల్లలకి సర్వీస్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి ఒక క్యాంప్స్ కూడా నిర్వహిస్తారనమాట. సో ఎన్సిసి కూడా కొన్ని కాలేజెస్లలో
ఉన్నాయి ప్రభుత్వ కళాశాలల్లో. ఎన్సిసి క్యాంప్స్ కూడా జరుగుతుంటాయి. అదే కాకుండా డిజిటల్ పైన కూడా వాళ్ళకి అవగాహన కల్పించేటట్టుగా క్లాసెస్, ఇప్పుడు ఏఐ అంటున్నాము, ఏఐ మీద వాళ్ళకి అవగాహన కల్పించేటట్టుగా మనం లెక్చరర్స్కి కూడా ట్రైనింగ్ చేసాము. సో రీసెంట్గా ఎంసీహెచ్ఆర్డీలో టోటల్గా న్యూ లెక్చరర్స్ అండ్ ఆల్సో ఉన్న లెక్చరర్స్కి కూడా మనము విడతల వారీగా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో ఏఐ బేస్డ్ సబ్జెక్ట్ ఎలా చెప్పాలి వాళ్ళకి అనేది కూడా మనము ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దట్ దే కెన్ గో టు ద కాలేజెస్ అండ్ దే కెన్ గివ్ అవేర్నెస్ ఆన్ ఏఐ, హౌ టు యూజ్ ఏఐ అనేది. ఎందుకంటే అన్నీ తెలిసి ఉండాలి, ఎక్కడ కూడా వెనకబడొద్దు మన పిల్లలు అని చెప్పేసి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే టెక్నాలజీ రోజు రోజుకు చాలా అభివృద్ధి చెందుతుంది. ఫ్యూచర్ అంతా కూడా ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అయినప్పుడు మరి గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలంటేనే ఆలోచించే పరిస్థితుల్లో మనం అలాంటివి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అదే కాదు, మన ఇంటర్మీడియట్ యాక్చువల్లీ ఇవన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ ఇవన్నీ చేస్తూ సిలబస్ చూస్తే మన తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ చాలా హై స్టాండర్డ్స్. మనం యాక్చువల్లీ ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఉంటాము. ఎన్సీఆర్టీ కన్నా కూడా మన టెక్స్ట్ బుక్స్ చాలా హై స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ సిలబస్ అనమాట. అందుకే చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ ఐఐటి, నీట్ కానీ ఈ జేఈ నేషనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పిల్లల నుంచే ఎక్కువగా ర్యాంక్స్ వస్తున్నాయి. సో అదొక కారణం, మన సిలబస్ చాలా బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా మీరు సక్సెస్ స్టోరీస్ చూస్తే మన కాలేజ్లలో చాలా ఉంటాయండి. గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి, బాయ్స్ కాలేజెస్ స్పెషల్గా ఉన్నాయి, ఒకేషనల్ ప్రత్యేకమైన కాలేజెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు మన గవర్నమెంట్ అంతా కూడా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా మన దగ్గర ఒకేషనల్ కాలేజెస్ దాదాపు ఈ 430 కాలేజెస్లలో ఒకేషనల్ కాలేజెస్ కూడా కలిసి ఉన్నాయి అనమాట. అవి ఒక 185 కాలేజెస్ ఉంటాయి. అంటే జనరల్ కాలేజ్ సబ్జెక్ట్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఒకేషనల్ వైపు కూడా వెళ్తుంటారు. స్కిల్స్ నేర్పించడం, ఎంబడే ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి కూడా మనకు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. స్పెషల్గా ఒకేషనల్ కాలేజెస్ కూడా ఒక 5 కాలేజీలు ఉన్నాయండి. ఆ కాలేజెస్ కూడా చాలా ఎక్కువ స్ట్రెంగ్త్తో ఉన్నాయి. డిస్టిక్లో చూస్తే మనకు హైదరాబాద్లో ఒకటి, బజార్ఘట్లో ఉంది, నాంపల్లిలో, అలాగే హనంకొండలో ఒక కాలేజ్ ఉంది, అలాగే నల్గొండ టౌన్లో ఒక కాలేజ్, హన్మకొండ టౌన్లో ఒక కాలేజ్, మహబూబ్ నగర్ టౌన్లో ఒక కాలేజ్, అండ్ ఆల్సో ఒకటి కుత్బుల్లాపూర్ మేడ్చల్ జిల్లాలో. సో ఇలా 5 ప్రత్యేకమైన వొకేషనల్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట, స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి కాలేజెస్. అండ్ దెన్ మన టోటల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు 1,75,000 నియర్లీ 80,000 స్టూడెంట్స్ ఆర్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్. ఈ పిల్లలందరికీ కూడా చెప్పుకోవాల్సింది ఈ సంవత్సరం నుంచి ఇవన్నీ ప్రత్యేకమైన శ్రద్ధలు పెడుతూ ఎక్స్ట్రా ఫోకస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిపైన ప్రాపర్గా జరిగేటట్టుగా మానిటర్ చేస్తున్నాం అనమాట. ఓకే, చాలా అంటే హ్యాపీగా ఉంది, చాలా వినటానికి కూడా. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నారా అనే ఒక చిన్న చూపు కాకుండా గవర్నమెంట్ కాలేజ్లో ఇంత అప్డేటెడ్గా ఉన్నాయి, అక్కడ చాలా చక్కని మానిటరింగ్ జరుగుతుంది, చాలా విద్యా బోధన కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవడానికి మేడం చెప్తున్నవన్నీ కూడా బాగున్నాయి. సార్, మీ దగ్గర చాలా మారుమూల గ్రామం కాబట్టి కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతున్నారు? వాళ్లకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఉందండి, తప్పకుండా ఉంది. విద్యార్థికి దిశ తెలియాలి, ఎటు పోతున్నారు. అంటే నేను చాలాసార్లు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటాను. వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు పొలం ఉంది, నేను పనులు చేసుకోవాలి. ఒక ఐడియాలజీ ఒకటి వస్తుంది ఏంటంటే, నేను ఎట్లాగో పొలంలో పని చేయాలి కదా, నెక్స్ట్ వెళ్ళి ఎందుకు చదివినా ఎంత చదివినా. అయితే నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, చదువుకున్న రైతుకు చదువుకోని రైతుకు చాలా తేడా ఉంటుంది. అంటే రాబోయే కాలంలో మనకు అన్ని రంగాల్లో టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీని మనం ఏం ఆపలేము, ఎందుకంటే ఏఐ ద్వారా చాలా మందికి నిరుద్యోగులు అవుతున్నారు. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, ఎలాగో దాన్ని అందిపుచ్చుకోవాలి. ఆపడం కంటే అందిపుచ్చుకోవడం మంచిది. అందుకని విద్యార్థులకు నువ్వు చదువుకున్న రైతువు కావాలి. రైతు కావడం అనేది ఏమాత్రం తప్పు కాదు, చాలా గర్వించదగ్గ విషయం. చదువుకున్న రైతు ఏం చేస్తాడు అంటే, ఏ సమయంలో ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎంత మోతాదులో మందులు వాడాలి, వాటికి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ మార్కెటింగ్ గురించి తెలుస్తుంది. ఈ మార్కెటింగ్ అనేది రైతు దిశను మారుస్తుంది. ఎందుకంటే మార్కెటింగ్పై అవగాహన ఉన్న రైతు లాభాల్లో ఉంటాడు.
మార్కెటింగ్పై అవగాహన లేకుండా మూస ధోరణిలో వెళ్ళే వాళ్ళు తప్పకుండా తర్వాత ఇబ్బందులు పడుతున్నట్టు మనం చూస్తున్నాం. అందుకని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలామంది యుఎస్లో వెళ్ళిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి మళ్ళీ రైతుగా కొత్త కెరియర్ను ప్రారంభిస్తున్నారు. అట్లాంటప్పుడు మరి పిల్లలు చదువుకుంటే లాభమే అవుతుంది కదా, ఆ విషయం మేము చెప్తాం. అలాగే మా దగ్గర నుండి చాలామంది పిల్లలు మేము కానిస్టేబుల్ కావాలనుకుంటున్నాం అని దానికోసం ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళు దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ పరీక్షలో ఎలా ఉంటుంది, దీంట్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, దీనికి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే అగ్నివీర్గా వెళ్ళాలనుకునే పిల్లలు ఉంటారు. ఇంకా కొంతమంది బీఈడీ చేసి టీచర్ కావాలనుకుంటున్నారు. లాస్ట్ ఇయరే మా దగ్గర పూజ అనే అమ్మాయి, ఆమె బెస్ట్ స్టూడెంట్, ఆమె ఇప్పుడు 700 ర్యాంక్ వచ్చింది డైట్లో. ఆ అమ్మాయి ఇప్పుడు చదువుతుంది, బీఈడ్ చేస్తుంది, అంటే డిఎడ్ చేస్తుంది, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేస్తుంది. అలాగే కొంతమంది పిల్లలు మంచి ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా సీట్లు పొందడం జరిగింది. ఒక ఊరు నుండి ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చేసి ఒక ఉద్యోగం సంపాదిస్తే ఆ ఊరు మొత్తానికి మోటివేట్ అవుతారు, ఆ ఊరు మొత్తం మోటివేట్ అవుతుంది, ఒక దిశగా వస్తారు. కాబట్టి ఈ దిశగా మేము తప్పకుండా చాలా ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము. ఒక్క ఉదాహరణ వాళ్ళ నుండి వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఆ దారిలో అందరూ ప్రయాణిస్తుంటారు. అదే మా లక్ష్యం, దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ కాలేజీకి ప్రైవేట్ కాలేజీకి తేడా ఏంటంటే ఒత్తిడి ఉన్న కాలేజీ, ఒత్తిడి లేని కాలేజీ. మా కాలేజీలో ఒత్తిడి లేని కాలేజీ, ఒక సెంటెన్స్ లో చెప్పేసి అంతే, ఒత్తిడి లేని కాలేజీ. ఇక్కడ ఏమీ ప్రెషర్ ఉండదు. కాబట్టి పిల్లలు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు, చాలా బాగా అందులో మేము హెల్ప్ అని ప్రోగ్రామ్ చేస్తున్నాం, హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్స్ పొటెన్షియల్ అని. ఇందులో ట్రైన్డ్ కొంతమంది వాలంటీర్స్ వస్తారు మా దగ్గర. ఇదేంటంటే 16 వారాల ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ప్రతి కాలేజ్కి ఒక వీక్లీ 2 days అట్లా చేస్తుంటారు అనమాట. 1 hour ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో యోగా, మెడిటేషన్ నేర్పిస్తారు. అంటే ఇమోషన్స్ను కంట్రోల్ చేయడం ఎలా, ఇమోషన్స్ను స్ట్రీమ్లైన్ చేయడం ఎలా, పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పిల్లల్లో నెగిటివ్ థింకింగ్ ఉంటే వాళ్ళు ఎప్పుడూ నష్టపోతుంటారు. వాళ్ళలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్, మేము ఎందులోనూ తక్కువ కాదు, మేము సాధించగలము అనే ఆత్మవిశ్వాసం, ఇవన్నీ లైఫ్ స్కిల్స్ వాళ్ళకు నేర్పించాలి. ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఏ ప్రైవేట్ కాలేజీలోనూ ఉండవు. కాబట్టి డెఫినెట్లీ మా కాలేజీలు మిగతా వాటికంటే బెటర్. అదే విషయం మేము పిల్లల పేరెంట్స్కి కూడా కన్వే చేయాలనుకుంటున్నాం. వద్దసేన్ గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో కాలేజీల పట్ల, గవర్నమెంట్ కాలేజీలని పటిష్టపరచాలని తీసుకుంటున్న ఈ చర్యలన్నీ కూడా, మేడం చెప్పిన ఆ చర్యలన్నీ, ఆ విధానాలు, కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అయితే సామాజిక సేవను కూడా ఏ విధంగా చేయాలి అనేది విద్యార్థులకు మేము నేర్పిస్తాం మా ప్రభుత్వ కళాశాలలో అని చెప్తున్నారు. ఖచ్చితంగా మేడం. మీ దగ్గర మరి? మా దగ్గర నేను పిల్లలకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, స్వతహాగా నీ కోసం బ్రతకకు, సమాజం కోసం కూడా మన బాధ్యతలు ఉంటాయని చెప్పాను. అయితే జనరల్గా ఒక డాక్టర్, ఆయన ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషనే ఉంటుంది, కానీ ఆయన సమాజ సేవ కూడా చాలా చేయగలరు. అయితే నేను పిల్లలకి ఏం చెప్తూ ఉంటానంటే, మీరు మా దగ్గర హెల్ప్ ద్వారా మేము మెడిటేషన్ నేర్పిస్తూ ఉన్నాం. మెడిటేషన్ ద్వారా వారు లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటారు. అంతేకాకుండా మేము ఖాన్ అకాడమీ ద్వారా మేము వాళ్ళకు కొన్ని క్లాసెస్ చెప్పినాం కదా, దాంట్లో కూడా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అంటే జీవితంలో ఎక్కడ స్థిరపడాలి. అసలు కాలేజ్కి రాగానే పిల్లలు ఏం ఆలోచిస్తుంటారంటే, సార్ నెక్స్ట్ నేనేం చేయాలి, నాకేం ఉద్యోగం వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది. అయితే నేనేం చెప్తానంటే, మీరు ఏదో ఒక ప్రొఫెషన్లో స్థిరపడుతూ మీరు సమాజ సేవ కూడా చేస్తూ ఉండాలి. కేవలం నీ కోసమే కాదు, సమాజం కోసం కూడా మనం పనిచేయాలి, మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలి అన్న అంశంతో మేము ముందుకు వెళ్తూ ఉంటాము. అయితే ఆ దిశగా మా సక్సెసర్స్ గురించి మేడం గారు ఇందాక చెప్పారు. నేను ఇవాళ పొద్దున్నే మేడం గారు సత్యవతి పేరు తీసుకున్నారు, ఆమెతో నేను మాట్లాడాను ఇవాళ పొద్దున్నే. అమ్మా, అసలు నువ్వు అక్కడి దానికి ఎలా వెళ్ళగలిగావు అని చెప్పి. దాదాపుగా నేను అమ్మాయి గురించి నేను చూశాను, చదివాను. 7,000 మంది కాంపిటీషన్లో ఉంటే అమ్మాయి మొదటి 5లో ఉన్నారు. అది చాలా గ్రేట్. గవర్నమెంట్ కాలేజ్ అమ్మాయి ఆ దిశగా అంత స్థాయిలో ఎదగడం, అక్కడ వెళ్ళి మాట్లాడడం చాలా గ్రేట్. అదేవిధంగా నా కాలేజీలో ఒక అమ్మాయి, నేను గతంలో మలక్పేటలో పనిచేశాను, అక్కడ మొనాలిసా అనే అమ్మాయి ఉండే. ఆ అమ్మాయి స్వతహాగా తానే చదువుకొని
కొన్ని యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చూసి ఆమె ఐఐటిలో సీట్ సంపాదించగలిగింది. అది చాలా గ్రేట్ అచీవ్మెంట్. గవర్నమెంట్ నుంచి ఒక ఐఐటి అంటే ₹1,00,000 పోసిన తర్వాత కూడా ఐఐటి వస్తుందా రాదా అని తెలియదు పిల్లలకు. సో ఆ అమ్మాయిని అడిగి కాలేజీల్లో చదువుతున్న విద్యా కుసుమాల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలకి ధీటుగా మా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మేము ఎక్కడా తక్కువ లేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇచ్చాము, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా బెటర్ గా ఉన్నామని చెప్తున్నారు. రాజన్న గారు, లాస్ట్ వర్డ్స్ మీరు చెప్పాలి. స్ట్రెస్ లేకుండా మేము చెప్తున్నాము, స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటున్నారు గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులంతా అని చెప్పేసి ఆనంద్ గారు చెప్పారు. మరి మీరేమంటారు? 100% నిజం మేడం సార్ చెప్పింది. ఎందుకంటే ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైనటువంటి విద్యను నేర్చుకోవడం అంటే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే విద్యార్థి అనేవాడు మార్కులతోనే వాడిని మనం స్కిల్స్ని కానీ వాడిని తెలివితేటని లెక్కించలేం. అంటే మేము అందరం కూడా కూర్చున్న అందరం కూడా ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడిని సంపూర్ణమైన విద్యార్థి తీర్చిదిద్దబడాలంటే వాడి సమాజానికి కూడా స్టడీ చేసేటట్టుగా, తను కూడా సమాజంలో ఉద్యోగం ఉంటేనే బతుకుతా, లేకుంటే నేను పాస్ అయితేనే బతకగలుగుతా, ఫెయిల్ అయితే నా జీవితం లేదనకుండా ఖచ్చితంగా ఫెయిల్ అయినా కానీ అది ఒక అనుభవం మాత్రమే వాళ్ళని మనం మోటివేట్ చేస్తాం తప్ప దాని నుంచి కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. మనం అపజయాల నుంచి కూడా మనం ఎలా విజయం సాధించాలని కూడా అదొక గుణపాఠం. సో ఆ విధంగా పిల్లల్ని సంపూర్ణమైనటువంటి విద్యార్థిగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్సెస్ చేస్తారో వారికి కూడా మనం కెరీర్ గైడెన్స్లో భాగంగా చెప్తాం. వాళ్ళని మీరు బైపీసీ తర్వాత వాట్ నెక్స్ట్, ఇది రాకపోతే ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా చెప్తాం. ఓన్లీ ఒకటే మనం ఈ కోర్స్ చేస్తేనే అయితే లేకుండా లైఫ్ లేదనకుండా ఎంపీసీ వాళ్ళకు కూడా ఏం చేస్తాం, అది ఏ గ్రూప్ కూడా తక్కువ కాదని చెప్పేసి వారి ముందు భరోసా ఇస్తాం. బైపీసీ కానీ ఎంపీసీ కానీ దేనికి ఆ గ్రూపు అది చాలా గొప్ప గ్రూపే. మీ తెలివితేటల్ని మీ యొక్క శక్తియుక్తుల్ని దానిపైన మనం ఖచ్చితంగా ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదే హెచ్ఈసి నుంచి గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్ అయిన వాళ్ళు ఉన్నారు. గతంలో నేను భువనగిరిలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ ఉండే, ఎస్టీ పిల్లాడు అబ్బాయి, తండపిల్లాడు, కొంచెం మంచి స్కిల్ ఉండే. తనని నేనే కొంచెం మోటివేట్ చేసి ఒక 1 year కష్టపడని చెప్పేసి తీసుకొచ్చి కూకట్పల్లిలో జాయిన్ చేశాను. సీట్ కొట్టాడు ఇప్పుడు రిమ్స్ కాలేజీలో, ఆదిలాబాద్లో మెడిసిన్ అయిపోయింది, పీజీ కూడా రాశారు. మొన్న తనే నన్ను అంటే ఎందుకంటే పిల్లవాడికి ఏ పిల్లవాడిలో ఏ స్కిల్ ఉంది, ఆట ఆడేవాడికి ఆటలోనే మేము ఎంకరేజ్ చేస్తాం. ఒకవేళ అనే స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే దాంతోపాటు చదువుతో పాటు ఇవి కూడా ఎక్స్ట్రా కరికులం కూడా నేర్పిస్తాం అనమాట. కాబట్టి పిల్లవాడు సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి విద్యార్థి, లేకుంటే మనం సమాజంలో తన కాలం తను నిలబడాలంటే చదువుతో పాటు మనం సమాజం పట్ల కూడా ఆ స్పృహను కూడా కలిగి ఉండాలి. ఆ విధిగా సామాజిక తర్వాత విద్యాపరమైనటువంటి అన్ని అంశాలు కూడా బోధించేటువంటి కళాశాల అంటే ఇవాళ చూసేది మరి ప్రభుత్వ జూనియర్ కళాశాల. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జూనియర్ కళాశాల నుంచి గవర్నమెంట్ సెక్టర్ నుంచి కూడా మంచి పొజిషన్లో పిల్లలు డాక్టర్స్, ఇంజనీర్స్ మరింత మంది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం మేడం. జయప్రద గారు, మన వెబ్సైట్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ ఏమైనా సెంట్రలైజ్డ్గా చేసే ఆలోచన ఏమైనా ఉందా? అది ఆల్రెడీ మనం చేస్తున్నాం. గత 4-5 years నుంచి కూడా వెబ్సైట్ అనేది కాలేజెస్లలో జరుగుతుంది. సో ఇప్పుడు చెప్తున్నటువంటి ఫిజిక్స్ వల్ల ఏదైతుందో దాంట్లో మనము ఐఐటి, నీట్, దీంతోపాటు వెబ్సైట్ కూడా జరుగుతుందన్నమాట. సో పిల్లలకి ఎక్కువగా ప్రిపేర్ అయితే ఈవెన్ ఇవి కూడా సాధించవచ్చు. అంటే వాళ్ళ ఐఐటి ఫోకస్ అంత పెద్దగా, అది కొంచెం హెవీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఐఐటి కానీ నీట్ కానీ అది చదివిన పిల్లలు ఈవెన్ వెబ్సైట్లో చాలామంది పిల్లలకు సీట్స్ వచ్చాయి. రీసెంట్గా మీరు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్లో చూసినా కూడా వెబ్సైట్లో మన గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి చాలామందికి సీట్స్ వచ్చాయి అన్నమాట. అగ్రికల్చర్లో వచ్చాయి, వెటర్నరీలో కూడా వెళ్ళారు ఒకరు, అలాగే మన ఇంజనీరింగ్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ప్రతి కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్లో. సో అలా మనకు సార్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా అప్డేటెడ్గా అప్గ్రేడెడ్గా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా. అంటే ఇంకా ఏమైనా తీసుకురాపోతున్నారా? మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఇంకా ఎలాంటివి తీసుకొస్తే విద్యార్థులకు ప్లస్ అవుతుంది? పిల్లలకి ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా చాలా విషయాలు మనము ముందు ఇంకా కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. అంటే స్లోగా వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఐఎఫ్పీస్ పెట్టి ఏవైతే చెప్ టెక్నాలజీ వరకు వచ్చేసాము. సో ఎలాంటి ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చినా అవన్నీ కూడా మనము గవర్నమెంట్ కాలేజీలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, టెక్నాలజీతో పాటు గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా రన్ అవుతున్నాయి, ఎక్కడ కూడా వెనకబడి ఉండదు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ అండి. యూ. Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి స్కీమ్స్ తీసుకురావాలి, విద్యార్థులు ఫ్లరిష్ అవ్వాలని అంటే ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళకి బంగారు భవిష్యత్తును అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తీసుకుంటున్న చర్యలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వ కాలేజీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలు. చూస్తూనే ఉండండి టీసాట్.